ముందుగా 3 సార్లు ఓం ధ్వని చేద్దాము. అందరూ కూడా ఓంకారనాదం చేద్దాం. ఓ శాంతి శాంతి శాంతి. మనమందరూ కూడా ప్రతిరోజు కూడా దీపాలు వెలిగించేటువంటి పద్ధతి సంప్రదాయం మన ఇళ్లలో చేసుకుంటూ వచ్చాం. ముఖ్యంగా మనం ఈరోజు తెలుసుకుంటున్నాం, మన ఇంట్లో ఇష్ట దేవతలు, కుల దేవతల ముందు 2 దీపాలు ఎందుకు వెలిగిస్తారని. ఒకే దీపం వెలిగించచ్చు, కానీ మనం 2 జ్యోతులనే వెలిగిస్తాం. ఎందుకంటే ఒక దీపము ఆత్మస్మృతిని తీసుకొచ్చే దీపం, ఇంకొక దీపం పరమాత్మ స్మృతిని తీసుకొచ్చే దీపం. నేను ఒక ఆత్మ జ్యోతి అయ్యాను. ఈ శరీరం అనేటువంటి ఈ మట్టి ప్రమదిలో నేను ఒక బిందు, కాంతి బిందు అయ్యున్నాను అని గుర్తు చేసుకోవడం కోసమే ఒక దీపాన్ని ముట్టిస్తా. మరొక దీపం వచ్చి ఈ సృష్టిలో ఉండే ఎంతమంది ఆత్మ జ్యోతులు ఉన్నారు, జీవాత్మలు ఉన్నారు, వారందరికీ కూడా పరమపితుడు, పరమాత్ముడు, నిరాకార జ్యోతి రూపుడు తండ్రి అయ్యినారని గుర్తు చేసుకోవడానికి. దేవతలకు తండ్రి, ఋషి మునులకు తండ్రి, ధర్మాత్మలకు తండ్రి, పుణ్యాత్మలకు తండ్రి, ఈ సృష్టిలో ఉండే సకల జీవ ఆత్మలకు అందరికీ కూడా తండ్రి పరమాత్ముడు అనేది అందరికీ గుర్తుండాలా అనేటువంటి ఒక్క ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరూ కూడా ఏదే రథం చేయని, పండుగ చేయని, ఏ రకమైనటువంటి ఒక కార్యక్రమం చేయని అప్పుడు దీపాలు ముట్టించేటువంటి ఒక పద్ధతి మన భారతదేశంలో వచ్చిందనమాట. సో ముందుగా మనమందరూ కూడా మన మనస్సు లోపల ఉండే దీపాలని వెలిగించుకుందాం. ఆ తర్వాత దేవుడి ముందు ఉండేటువంటి దీపాలని వెలిగిద్దాము. అందరూ కూడా స్ట్రైట్ గా కూర్చుంటున్నారు. 3 నిమిషాలు కళ్ళు మూసుకోండి. నేను చెబుతూ పోతాను, దాన్ని మీ లోపల మనస్సులో అదే ఒక్క భావాన్ని ప్రకటన చేసుకోండి. ఈ శరీరం అనేటువంటి ఒక ప్రమిదిలో, భ్రూమధ్య స్థానంలో, కనుబొమ్మల మధ్యలో, భ్రుకుటి స్థానంలో నేనొక కాంతి బిందు, ఆత్మజ్యోతి వెలుగుతూ ఉన్నాను. నేనొక శుద్ధమైన, శాంతమైన ఆత్మ. నేను ఆత్మ ఈ దేహంలో ఒక ప్రకాశమయానమైన జ్యోతి అయి ఉన్నాను. నా నిజమైన గుణం శాంతి. నా నిజమైనటువంటి ఒక స్వధర్మం శాంతి. నేను శాంత స్వరూప ఆత్మను. ఇదే స్మృతిలో ఆ పరమాత్ముని సంతానం నేను, ఆ పరమ జ్యోతికి బిడ్డను నేను. అందరూ కళ్ళు తెరవండి. ఇప్పుడు ఈ ఒక సత్యనారాయణ స్వామి కథ, ఆధ్యాత్మిక రహస్యము మరియు పూజ, ఈ 3 ఒక విశేషమైన విశిష్టతలని మనము తెలుసుకుంటూ పోదాం. ముందుగా ఈ దేవుడి ముందు కూర్చున్న దంపతులు అక్కడ జ్యోతులని వెలిగించాలి. ఆ జ్యోతులు వెలిగించిన తర్వాత మనం కథారంభాన్ని చేద్దాము. జ్యోతి అనేది ఒక వెలుగునిస్తుంది. జ్యోతి అనేది చీకటిని తొలగిస్తుంది. జ్యోతి అనేది ఒక జ్యోతి వెలుగుతూ ఎన్నో జ్యోతులని వెలిగించేటువంటి ఒక సహయోగాన్ని ఇస్తుంది. అలాగేనే మనం కూడా
జ్యోతి బిందు ఆత్మలు వెలుగుతూ ఉన్నాం, ప్రకాశమానంగా వెలుగుతూ ఉన్నాం. ఆ ఆత్మ జ్యోతులైన మనమందరూ కూడా ఎప్పుడైతే శాంతిలో ఉంటాం, మనమందరూ కూడా ఒక మంచి గుణాల వెలుగుని మనం పంచుతూ ఉంటాం. అప్పుడే మనం ప్రతి ఒక్కరికి కూడా శాంతి, ప్రేమని పంచగలుగుతాం. ఒక జ్యోతి ఎప్పుడు జ్యోతిని వెలిగిస్తుంది, అప్పుడే ఇంకొక జ్యోతి కూడా వెలుగుతుంది. ఎంతవరకు మనం జ్యోతిగా వెలగము, అంతవరకు ఇంకొక జ్యోతిని కూడా వెలిగించాం. సో అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా జ్యోతి స్వరూప ఆత్మలు అయి ఉన్నాము. ఆ జ్యోతి స్వరూప ఆత్మలందరూ కూడా పరమాత్ముని వెలుగులో వెలుగుతున్నాం. కొంచెం ఫాస్ట్ గా చేయండి. అగరబత్తులు ముట్టించద్దండి, పొగ నిండుకుంటుంది. ఇంకా వేరేది ఏది చేసేకపోవద్దు. క్యాండల్ ఒకటి పెట్టుకుని ఉంటే ఫాస్ట్ గా అవుతుంది. ఇక్కడ రికార్డ్ అవుతోంది, నేను ప్రతి ఒక్కటి చెప్పలేను మీకు. జ్యోతులను వెలిగించేయండి ఫాస్ట్. ఇక నిశ్చితంగా కూర్చోండి. మీ చేతిలో పూలు, అక్షంతులు పెట్టుకోండి. వేరేది ఏది కూడా మీరు చేసేకి వెళ్ళదు. ఇప్పుడు మనం కథను ఆరంభం చేద్దాం. దయచేసి మీకు అందరికీ మరొకసారి ఫోన్లు ఆఫ్ చేయండి. అన్ని రికార్డ్ అవుతుంది యూట్యూబ్ లో, మంచిగా ఉండదు. స్విచ్ ఆఫ్ చేసేయండి ప్లీజ్ ప్లీజ్. కథ అయినప్పుడు ఫోన్ ఉంటే కన్నా మీరు కథ ఏమి వింటారు? సైలెంట్ వద్దు, ఏమీ వద్దు, స్విచ్ ఆఫ్ చేసేయండి. ఇవన్నీ రికార్డ్ అవుతుంది యూట్యూబ్ లో, బాగుండదు కదా, అందుకోసం. ఎక్కడ అక్కడ కూర్చోవాలి, అక్కడ నిల్చుకోవద్దు ఎంతసేపు అని. వచ్చేయండి. కథ అంటే కూర్చుని వినాలి. ఇక వేరే అన్ని కూడా వదిలేసి కథను ఆరంభం చేద్దాం. స్టార్ట్ చేద్దామా? ఓం శాంతి. ఓం శాంతి. భక్తి మార్గంలో ఎన్నో కథలు ఉన్నాయి. ఆ కథలలో చాలా శ్రేష్టమైనది, ఎంతో మంది జీవితాలని సుఖశాంతులతో జీవించేలాగా చేసి పుణ్యాన్ని తీసుకొచ్చేటువంటి కథ అనేది శ్రీ సత్యనారాయణ స్వామి కథ. ఈ కథ కేవలం మనకు ఒక కథ మాత్రం కాదు, మన జీవితానికి ఒక శిక్షణాన్ని తీసుకొస్తుంది, ఒక పరమార్థాన్ని తీసుకొస్తుంది, ఒక విశేషమైనటువంటి ఒక విషయాన్ని కూడా తీసుకొస్తుంది. ఎందుకంటే ఈ కథ ఎవరెవరు చేస్తారంటే, ఎవరి జీవితంలో కష్టాలు ఎక్కువ ఉంటాయి, ఏదన్నా ఒక పనిలో సఫలత కావాలి, కొత్త ఇంటికి గృహప్రవేశాలకు వెళ్ళినప్పుడు, ఎవరైనా మృత్యు అయినటువంటి ఆత్మకు సద్గతి దొరకాలి, శాంతి దొరకాలి అన్నప్పుడు, ఏదన్నా పనులు కాకుండా ఉన్నప్పుడు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇవన్నీ సమస్యలు ఉన్నప్పుడు విశేషంగా చేసేటువంటి ఒక రథము, కథ పారాయణము, ఇది శ్రీ సత్యనారాయణ స్వామి కథ. ఈ సత్యనారాయణ స్వామి కథ కేవలం కథ రూపంలో వినేదే కాదు, ఆ కథలో మన జీవితానికి కావలసినటువంటి శిక్షణం, జీవితానికి కావలసినటువంటి జ్ఞానం, మన జీవితానికి కావలసినటువంటి అన్ని విధాల ఒక ఎన్నో పరమార్థాలని తెలుసుకోవాలి. అప్పుడే ఈ కథకు
మరియు మన జీవితానికి రెండుకు కూడా చాలా చాలా పరమార్థం ఉంటుందన్నమాట. ఈరోజు మనం ఈ కథలోని ముందు ఒక అధ్యాయాన్ని అర్థం చేసుకుందాం. ఏదైతే ఈ ఒక ఆశ్రమం ఏదైతే పురాణాలలో చెప్పినట్టు ఈ నైనే అరణ్యాశ్రమం అనే ఒక ఆశ్రమం ఉంటుంది. ఆ ఆశ్రమంలో ఒక మహాగురు తన శిష్యులకి ముందుగా సత్యనారాయణ స్వామి కథ చెప్పి రతం చేయిస్తాడు. ఆ కథ వినగానే ఆ శిష్యులలో ఒక నైపుణ్యతము, తెలివితేట్లు, చాలా చాణుక్యతనము, బుద్ధివంతులు అయిపోతారు. దాని యొక్క పరివర్తన చూసి వారి మాత్పితలకు చాలా ఒక ఆశ్చర్యం కలుగుతుంది. మా పిల్లలు ఇంత మంచిగా ఇక్కడ తయారయ్యారు. దీనికి నిజమైన రహస్యం ఏమి అంటే అక్కడ ఉన్న మహాగురులు, ఆశ్రమ గురులు చెప్తారు, సత్యనారాయణ కథ విన్న ఒక ఫలితం మీ పిల్లలలో తెలివితేట్లు, నైపుణ్యత అన్ని కూడా పెరిగింది. ఆ ఒక విషయం ఊరిలో ఉన్న అందరికీ కూడా తెలుస్తుంది. అట్టయితే మన జీవితంలో ఏ కష్టాలు ఉన్నా కూడా దూరం చేసుకోవడానికి ఈ సత్యనారాయణ కథ మనకు చాలా చాలా మంచిగా ఒక ఫలం ఇస్తుందని తెలుసుకుని ముందుగా ఒక బీది బ్రాహ్మణుడు, అతడికి జీవితం అంటే రోజు ఇల్లు గడిచేదే కష్టం ఉంటుంది. ఆ వ్యక్తికి ఈ కథ యొక్క మహిమ తెలిసి సామాన్యంగా బ్రాహ్మణులు వెళ్ళి ఏం చేస్తారు, ఇంకా వేరే ఇండ్లలో కథని చేయిస్తారు. కానీ సత్యనారాయణ కథలో ఉండే విశిష్టత ఏంటంటే ఆ బ్రాహ్మణుడే తన ఇంట్లో ముందుగా ఈ ఒక్క కథ మరియు వ్రతాన్ని చేస్తాడు. అది చెయ్యగానే అతడికి చాలా ఫలితాలు ప్రాప్తవుతుందన్నమాట. అతడి దరిద్రము వెళ్ళిపోతుందన్నమాట. ఒకరోజు ఆ బ్రాహ్మణుడు వ్రతం చేసి అందరికీ ప్రసాదాలు పంచుతూ ఉన్నప్పుడు ఒక కట్టలు అమ్మేటువంటి వ్యక్తి అక్కడ ఉన్న జనాన్ని, అక్కడ ఉండేటువంటి ప్రసంగాన్ని చూసి వస్తాడు. వచ్చి అందరూ వెళ్ళిపోయిన తర్వాత బ్రాహ్మణుడి దగ్గర ప్రసాదాన్ని అందుకుంటూ అడుగుతాడు, స్వామి ఈ ఒక రథము ఒక విశేషత ఏమిటి, ఇక్కడ ఏం ప్రసంగం జరుగుతుంది అంటే ఆ బ్రాహ్మణుడు ఈ కథ మహిమ గురించి తెలియచేస్తాడు. తెలియచేస్తేనే అతడికి ఆ ఒక బ్రాహ్మణుడు సలహా ఇస్తాడు, చూడు నువ్వు కూడా ఈ కథని మీ ఇంట్లో గాన చేయించి వ్రతం చేస్తే నీకి కూడా ఈ దరిద్రము, ఈ ఒక్క పేదరికతనము దూరం అవుతుంది. అప్పుడు ఆ ఒక్క కట్టలమ్మేవాడు చాలా ఒక ఆశ్చర్యంగా ఆ బ్రాహ్మణుడిని చూస్తుంటాడు. ఎందుకంటే వాడు ఒక పూటకి సంపాదన చేసుకునేదానికే వాడు కర్రలు అమ్ముకుంటూ వాడి పొట్ట పోషించుకోవడానికే వాడికి చాలా కష్టంగా ఉంటుంది. అందువల్ల ఆ బ్రాహ్మణుడు ఏం సలహా ఇస్తాడంటే, బాధపడద్దు, నేను ఈరోజు నువ్వు నీ దగ్గర కట్టలు కొనేదానికి ఏ డబ్బులు ఇస్తానో డబల్ ఇస్తాను. నేను ఈరోజు ఒక రోజు నేను నీకు డబల్ ఇచ్చిస్తాను కాబట్టి నువ్వు నీ ఇంటికి వెళ్ళి నువ్వు ఈ ఒక్క రథాన్ని చేసుకో అంటాడు. అప్పుడు ఆ కట్టలమ్మేవాడు వెళ్ళి ఆ రథాన్ని చేసి వాని దరిద్రాన్ని పాగట్టుకుంటాడంట. ఇది తెలిసి ఆ ఊరిలో అంతా కూడా ఈ విషయము ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటారు. ఇది రాజు, ఆ ఒక్క రాజ్యంలో పరిపాలన చేసే రాజుకి ఈ విషయం తెలుస్తుంది. ఏంటి, ఈ రకంగా సత్యనారాయణ కథ రథం చేసిన వాళ్ళకి ఎన్నో కష్టాల నుండి విముక్తి దొరుకుతుంది అని. అప్పుడు ఆ రాజు ఏం చేస్తాడంటే, నా రాజ్యంలో ఉండే వాళ్ళు ఎవరు కూడా కష్టాలలో ఉండేదొద్దు, ప్రతి ఒక్కరికి ఈ కథ ఒక విశిష్టతని నేను తెలియచేయాలా అని చాలా ఆడంబరంగా, ఘనతగా, చాలా ఒక గ్రాండ్ గా ఏం చేస్తాడు, ఆ కథని తన రాజ్యంలో చేస్తాడనమాట. ఊరందరూ వచ్చి ఆ కథని విని అందరూ ప్రసాదాలను తీసుకుని వెళ్తుంటారు. రాజుకి ధన్యవాదాలు చెప్పి వెళ్తుంటారనమాట. అలా వెళ్తున్నప్పుడు అందులో ఒక వర్తకుడు, ఒక వైశ్య కుటుంబమున ఉన్నటువంటి వ్యక్తి ఆ కథలో వాడు పాల్గొంటాడనమాట. ఆ వర్తకుడి యొక్క వృత్తి ఏమిటంటే డబ్బులు బాగా సంపాదించడము, మరి దాచిపెట్టడం, ఇంతే ఉంటుంది వాడికి. వాడు చాలా పిసినారితనం ఉండేటువంటి వర్తకుడు అనమాట. సో రాజు దగ్గరకు వస్తాడు. రాజు తనకు సలహా ఇస్తాడు, నువ్వు కూడా మీ ఇంట్లో ఈ రథాన్ని పెట్టుకుంటే, నేనెందుకు పెట్టుకోవాలి రథం,
నాకేమీ తక్కువ లేదు కదా, నా దగ్గర నౌకర్లు ఉన్నారు, చాకర్లు ఉన్నారు, డబ్బులు ఉన్నాయి, నా దగ్గర అన్ని కూడా ఉన్నాయి అంట. అప్పుడు రాజు గంభీరంగా చూస్తూ చెప్తాడు, నీ దగ్గర అన్ని ఉంది కానీ వారసుడే లేదు, నీకు వారసుడు లేదు, నీకు వారిసు ఉండాలి, ఆ వారసుదారులు ఎవరన్నా ఉండాలి కదా అంటాడు. అప్పుడు సర్లే కానీ నేను యోచన చేసి చెప్తానని ఏం చేస్తాడు, ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ వర్తకుడికి ఒక భార్య ఉంటుంది, ఆమె పేరు వచ్చేసి ఏముంటుంది, లీలావతి అని. ఆ లీలావతితో ఈ విషయాన్ని చెప్తాడు, ఈ రకంగా ఈ రతం చేసిన వాళ్ళకి సంతానం కలుగుతుందంట అని. ఆమె చాలా సంభ్రమంతో ఆమె కూడా సంతోషపడుతూ మనం కూడా ఈ రతం చేద్దామండి అంటే, ఆ వర్తకుడు ఏం చేస్తాడు, దానిని వాయిదా వేస్తాడు. ఇంతవరకు ఈ కథని నేను మీకు చెప్పాను, ఇప్పుడు దీని వెనక ఉండేటువంటి ఆధ్యాత్మిక రహస్యాన్ని కూడా నేను మీకు తెలియచేస్తాను. ముందుగా అందరూ కూడా ఒకసారి చెప్పండి, ఓం శ్రీ సత్యనారాయణ స్వామి నమః. మన జీవితంలో కూడా మనమందరూ కూడా ఈ విషయాన్ని ఆధ్యాత్మికంగా తెలుసుకుందాం. ఏమిటంటే ఈ ఒక్క ఏది నైనే శరణ్య ఆశ్రమం అని చెప్పారు. దీని అర్థం ఏంటి, కథలలో పురాణాలలో ఏదైతే కథలని రచన చేశారో ఎంతో మందికి సుఖశాంతులు కలిగించేందుకు ఆ కథలన్నీ కూడా ఉపయోగపడ్డావో అవన్నీ కూడా మన జీవితానికి పరమార్థాన్ని ఇస్తుంది. నయనే శరణ్య అంటే మన నయనాలు, మన కంటి రెప్పలు కొట్టుకోవడానికి 1 సెకండ్ కూడా పట్టదు కదా, 1 క్షణంలోనే కొట్టుకుంటుంది. దానికన్నా తక్కువ టైములో నువ్వు భగవంతుణ్ణి అర్థం చేసుకుని నీ మనస్సుని, నీ బుద్ధిని ఏకాగ్రత చేసి ఏకాంతంలో భగవంతుణ్ణి అర్థం చేసుకున్నప్పుడు నీకు ఏమవుతుంది, ఆ ఒక్క శాంతి అనేది లభిస్తుంది. భగవంతుణ్ణి నువ్వు నీ రెప్పలు ఇలా కళ్ళు మూసుకునే లోపలనే నువ్వు అర్థం చేసుకోవాలా అని ఒక విషయం అన్నమాట. దాంతో పాటు మనమందరూ కూడా ఇక్కడ ఒక ఆశ్రమము అనే పదాన్ని వాడతాం. సాధారణంగా ఎవరే గాని ఆలయాలకి, ఆశ్రమాలకి, లేకపోతే ఇంకేదో ఒక గురుల ఒక మఠాలకి దీనికంతా ఎందుకు వెళతారంటే విశేషంగా 5 గుణాలని ప్రాప్తి చేసుకోవడానికి. ముందుగా ఈ ప్రపంచంలో అంతా కూడా అపవిత్రత అనేది ఎక్కడ చూసినా కూడా ఏమైపోయింది, చాలా వ్యాపించేసింది. ఆ పవిత్ర వాతావరణం కావాలంటే ఎక్కడికి వస్తారు, గుడికే వస్తారు, ఆశ్రమాలకే వెళ్తారు, లేకపోతే పుణ్యక్షేత్రాలకి వెళ్తారు. ఒకటి పవిత్రత లేదు, అందువల్ల పవిత్రత కోసం గుళ్ళకి ఆశ్రమాలకి వెళతారు. రెండోది ప్రతి ఒక్కరికి కూడా వ్యవహారంతో పాటు సంసారంలో ఉంటూ జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం తీసుకోవడానికి ఆశ్రమాలకి వస్తారు. మూడోది మనం తెలిసి తెలియక చేసిన తప్పులకి క్షమాపణ అడగాలి. ఆ క్షమాపణ అడగడానికి ఆశ్రమాలకి, దేవాలయాలకి, పుణ్యక్షేత్రాలకి వెళతారు. నాలుగోది భగవంతుని దయ, భగవంతుని కరుణని పొందడానికి వెళతారు. ఈ 4 ఎప్పుడు ఎవరైతే అనుభూతి చేస్తారో వాళ్ళకి ఏం కలుగుతుందంటే శాంతి, మనశ్శాంతి. ఈ మనశ్శాంతి కావాలా అంటే ఈ 4 కూడా మన లోపల ధారణ కావాలి. ఏదేది ధారణ కావాలమ్మా అక్కయ్యలు చెప్పండి, ఏమేం ధారణ కావాలి? పవిత్రత ధారణ కావాలి, జ్ఞానం ధారణ కావాలి, భగవంతుని ముందు మనం చేసిన తప్పులకి క్షమ అడగాలి, 4వది భగవంతుని దయని పొందాలి. అప్పుడు ఏ శాంతి కలుగుతుంది మనకి? మనశ్శాంతి. అందువల్లనే అందరూ ఆశ్రమాలకు వస్తారన్నమాట. సో ఆ కథలో రాసిన ప్రకారంగా ఆశ్రమం అంటే ఈ రకంగా మన మనస్సుని ఈ 5 గుణాలతో మనం అందరూ కూడా ఏం చేయాలి, బాగా సంపన్నం చేసుకోవాలి అని. మరి ఇక్కడ ముఖ్యంగా ఏం చూపించారంటే ఎవరైతే బ్రాహ్మణుడు గాని, కర్రలు అమ్మేవాడు గాని, మళ్ళీ వర్తకుడు గాని అందరూ ఈ రతం చేసుకున్నారు. ఏదన్నా పండగలు చేస్తే గాన దానికి తిథులు, తారీఖులు, దినాలు అన్ని చూస్తారు. కానీ సత్యనారాయణ రథానికి మాత్రము ఏ డేటు, ఏ టైము, ఏ రకమైనటువంటి ఒక ఇది కాలం చూసి చెయ్యరు. ఎవరు ఎప్పుడు కావాలా చెయ్యొచ్చు, వాళ్ళ అనుకూలంగా వాళ్ళ ఒక స్థాయికి తగ్గట్టుగా ఈ రథాన్ని చేసుకోవచ్చు. ఇక్కడ జాతి, కులాలు, మతాలు, బీది వాళ్ళు, డబ్బులు గల వాళ్ళు అని వాళ్ళు ఎవరు లేరు. శాస్త్రాల్లో చెప్తున్నారన్నమాట.
ఈ రథం చేయడానికి ఏమీ లేని వాళ్ళు కూడా 5 మంది కూర్చుంటే చాలంట. దాంతో పాటు అఖండ జ్యోతిని వెలిగించి ఏదైతే ప్రసాదం పెడతారు ఒక గిన్నెలో, ఈ 3 ఉన్నా కూడా ఈ కథని ఎవరికన్నా చెప్పి విని వాళ్ళు దాని జీవితంలో ఆచరణ చేసిందైతే వాళ్ళకి శుభం కలుగుతుంది, రథం ఫలం దొరుకుతుంది అని చెప్పారు. ఎన్నో కథలు మనం వింటూ వస్తాం. కథ అంటే యాక్చువల్ గా చెప్పాలంటే జ్ఞానం. ఈ జ్ఞానాన్ని జీవితంలో ఆరాధన చేసినప్పుడు, జ్ఞానాన్ని జీవితంలో అర్జన చేసినప్పుడు అప్పుడు మాత్రమే మనకి ఏమి కలుగుతుంది? అజ్ఞానం నుండి, అశాంతి నుండి విముక్తి దొరుకుతుంది. మనం జ్ఞానాన్నే వినలేదు, జ్ఞానాన్నే తెలుసుకోలేదంటే మన జీవితంలో అజ్ఞానం అనేదే వెళ్ళదు. అర్థమైంది కదా అందరికీ? సో ఇక్కడ మనమందరం కూడా ఈ ఒక్క వైశ్యుడి గురించి తెలుసుకుందాం. ఈ వైశ్యుడు ఏమి మన జీవితంలో అంటే, మన జీవితంలో మనం కూడా ఏం చేస్తాం? ఏదన్నా ఒక మంచి జ్ఞానాన్ని వినండి అని చెప్తే దానికి మనం ఏమంటామో, నాకు టైం లేదు మళ్ళీ చూద్దామని మనం కూడా వైశ్యునిలాగా వాయిదాలు వేస్తూ ఉంటాం. జీవితంలో ఎవరిదో ఒక కథ కాదది, మనందరికీ కూడా మన జీవితంలో జ్ఞానాన్ని వినాలి, వాయిదా వేయకూడదు అని అక్కడ ఏం చూపించారంటే వర్తకుని రూపంలో ఒక పాత్రని ఒక శాస్త్రంలో చూపించారన్నమాట. అదే రకంగా మీరేం తెలుసుకోపోతున్నారంటే, అతనికి ఉన్న భార్య పేరు లీలావతి. ఆమె అతనికి చెప్పితే కూడా అతను చెవులో వేసుకోడు, వాయిదా వేస్తాడు. మనం కూడా అలానే అప్పట్లో ద్వాపర యుగంలో ఈ కథలను ఆరంభం చేశారు. అప్పట్లో పురుష ప్రధాన ప్రపంచం అంటారు. పురుషులు ఏం గీత గీస్తే అంతే. ఇంకా ఆడవాళ్ళు ఏం చెప్పినా, ఇంట్లో స్త్రీలు ఏం చెప్పినా కూడా అప్పుడు ఏం చేసేవాళ్ళు కాదు, ముందుకు వెళ్ళేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు కలియుగంలో అలా ఏమి లేదు, అందరికీ ఈక్వల్ స్థానం ఉంది. అందువల్ల అప్పట్లో జ్ఞానం వినండి అంటే అందరూ వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు జ్ఞానం వినాలా అంటే ఇద్దరు డిసైడ్ చేసుకుని ముందుకే రావచ్చు. అలా వెనక్కి వెళ్ళేటువంటి ప్రసక్తే ఏమీ లేదు. అదే రకంగా ఆ వర్తకుడు ఏం చెప్తాడంటే, మనకి ముందుగా సంతానం కలగని ఆ తర్వాత కథ గురించి యోచన చేద్దాము అంటాడు. అలానే కొద్ది కాలం అయిన తర్వాత ఆ ఒక దంపతులు ఇద్దరికి కూడా ఒక ఆడపాప పుడుతుంది. అంటే బిడ్డ పుట్టాలి, సంతానం కలగాలి అని చెప్పారే గాని మగబిడ్డ ఆడబిడ్డ అని లేదు. ఆడపాప వాళ్ళకి పుడుతుంది అంటే వారసుదారులు పుట్టారు అనేసి. ఆ తర్వాత ఆ పాప ఒక నామకరణం సందర్భంలో మనం ఈ రథం చేద్దాము అంటే అప్పుడు కూడా ఏమంటాడు, ఇప్పుడు నాకు చేసేటువంటి ఆలోచనే లేదు, ఆ పాపకు పెళ్లి వస్తుంది కదా, ఆ పెళ్లి చేసే అప్పుడు చూద్దాంలే అని ఎన్ని సంవత్సరాలు వాయిదా వేశాడు? 25 ఏళ్ళ వరకు కూడా అలానే వాయిదా వేసుకున్నాడు. ఆ 25 ఏళ్ళు వచ్చిన తర్వాత చూద్దాము అని. సర్లే అని 25 ఏళ్ళు వచ్చేస్తుంది. మరి నా బిడ్డకు మంచి సంబంధం కుదరాలి, నా బిడ్డకు మంచి రకంగా ఏం కావాలి, ఆ ఒక పెళ్లి సంబంధం రావాలి అని అనుకుంటాడు. ఆ పెళ్లి సంబంధం రావాలి అనుకుని అలానే వాయిదా వేస్తాడు. ఒక కొద్ది కాలం తర్వాత ఆ టైం కూడా వచ్చేస్తుంది. ఆ బిడ్డకు మంచి వరుడు దొరుకుతాడు. ఆ వరుడుతో వివాహం కూడా అయ్యే టైం వస్తుంది. పోన్లేండి, ఇప్పుడన్నా కూడా మన బంధువులంతా వస్తారు కదా, ఈ రథాచరణతో అందరి ఆశీర్వాదాలు పొందినట్టు ఉంటుంది, మళ్ళీ మన ఒక్క ముక్కు కూడా తీరినట్టుంటుంది అని అంటుంది. అయినా కూడా ఏం చేస్తాడు వర్తకుడు? మళ్ళీ వాయిదా వేస్తాడు. నేను బిజినెస్ కి వెళ్ళేసి రావాలి, నేను బిజినెస్ కి వెళ్ళేసి వచ్చిన తర్వాత మళ్ళీ చూద్దాంలే అని అక్కడ కూడా ఏం చేస్తాడో ఒక శాఖలు చెప్పి ముందుకు వెళ్ళిపోతాడు. సరే ఇంకేం చేస్తారు? ఆడవాళ్ళు ఇద్దరు కూడా ఇంకేం చెప్పలేరు కదా, వీళ్ళిద్దరు మామ అల్లుడు కలిసి ఏం చేస్తారు, ఇంకా బయట వేరే వేరే ప్లేసెస్ కి వెళ్ళి అక్కడంతా సంపాదన చేద్దాంలే అనేసి వెళ్ళిపోతారు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ముందుకు ఏమైతుందో కథని మళ్ళీ అర్థం చేసుకుందాం. అంతవరకు మన ఆధ్యాత్మికంగా జ్ఞానాన్ని అర్థం చేసుకుందాం. మనం కూడా ఏం చేస్తాం, మన జీవితంలో ఎప్పుడు చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఏం చెప్తాం, ఇంకా నాకు వయసు చాలదు, జ్ఞానం ఎందుకండి ఇప్పట్లోనే అనేసి మనం పెద్దవాళ్ళు అయినాక, నేను ఒక మంచి ఒక పొజిషన్కి వచ్చినాక, చదువుకున్నాక, మళ్ళీ నా కాళ్ళ పైన నేను నిలబడినాక నేను జ్ఞానాన్ని తెలుసుకుంటానంటాం. అప్పుడు అడిగితే ఏం చెప్తాం, పెళ్ళైనాక చూద్దామంటాం. అప్పుడైతే ఏమంటారు, నాకు పిల్ల పాప పుట్టి నాకు అన్ని రకాల బంధనాలు లేనప్పుడు చూద్దామంటాం. అన్ని అయిపోయిన తర్వాత ఏమంటారు,
అయ్యో నా మనవడు నా మనవరాలు వాళ్ళని చూసుకోవాలి, స్కూల్కి తీసుకువెళ్ళాలి, వాళ్ళని తీసుకురావాలి, వాళ్ళ గురించి నేను పట్టించుకోవాలి అంటాం. మళ్ళీ అడిగితే ఏం చెప్తాము? అయ్యో నేను రావాలనుకుంటాను, నా కాలే ముందుకేసే కవ్వదు, నా చెవులు బాగినపడదు, నా కళ్ళు మంచిగా చూపు లేదు, నేను వస్తే గాన నాకు కష్టం అవుతుంది, నన్ను ఎవరు కూడా అక్కడ వరకు తీసుకొచ్చి జ్ఞానాన్ని వినేంత నాకు టైం లేదు అని చెప్పి ఏం చేస్తాం మనము? లైఫ్ అంతా కూడా వాయిదా వేస్తూనే ఉంటాం. మన లోపల ఉండే ఆత్మకు జ్ఞానం తీసుకోవడానికి మనం జీవితంలో వాయిదాలని వేస్తూనే వస్తాం. ఇదంతా కూడా మనదే కథ. జీవితంలో ఆ వర్తకుడు లాగానే మనం ఏం చేస్తాం? సంపాదనలు చేస్తుంటాం, కానీ ఆ సంపాదనతో పాటు వాయిదాలు వేస్తుంటాం. ఇక్కడ ఈ సత్యనారాయణ కథలో చూపించినది 2 ముఖ్య పాత్రలమ్మ. ఒకటి లీలావతి, ఇంకొకటి కళావతి. ఏమిటి లీలావతి కళావతి అంటే? కళావతి అంటే భగవంతుడు ప్రతి ఒక్కరికి కూడా ఈ సృష్టికి పంపించినప్పుడు ఒక కళతో పాటు పంపిస్తాడు. కళ అంటే ఏంటి? ఒక విశేషత. ఒక్కొక్కరికి ఒక్కొక్క కళ ఉంటుందన్నమాట. ఒకరికి కుట్టే కళ, ఒకరికి ఆర్ట్ రాసే కళ, ఒకరికి వంట చేసే కళ, ఒకరికి ఇంకేదో ఒక స్కిల్స్ అంటారు కదా. అలా ప్రతి ఒక్కరికి కూడా ఈ కోటి కోసం కోటి విద్యలు అంటారు కదా. ఆ రకంగా ప్రతి ఒక్కరిలో కళలు ఉంటాయన్నమాట. ఆ కళలతోనే మనం ఈ జీవితంలో వస్తామన్నమాట. భగవంతుడు ఎవరికి కూడా కళలు లేకుండా కిందికి పంపడు. కానీ ఆ కళలని మనం అందరూ కూడా ఎలా ఉపయోగించుకోవాలంటే, ఆ కళల ద్వారా ఏమి సంపాదన చేస్తామో ఆ సంపాదనని పుణ్యంలో ఉపయోగించాలి. దేనిలో ఉపయోగించాలి? పుణ్యంలో ఉపయోగించాలి. ఆ పుణ్యంలో ఉపయోగించకపోతే గాన మనది ముందుకు వారసుడు, ఏదైతే అక్కడ కథలో చూపించాడు వారసుడు అంటే ఏంటి? ఇప్పుడు అమ్మా నాన్న బాగా డబ్బులు సంపాదించి కోట్ల ఆస్తులని చేసి పెట్టారు. ఆ వారసుదారులు ఉంటే కదా వాళ్ళు భవిష్యంలో దాన్ని ముందుకు తీసుకుని వెళ్తారు. ఆ వారసులే లేకపోతే ఏమవుతుంది? సంపాదించిందంతా కూడా అలానే ఊరికే వృథా అయిపోతుంది. అలానే ఈ కథ ప్రకారంగా ఆధ్యాత్మిక జ్ఞానం ఏం చెప్తుందంటే, ఈ ప్రపంచంలో మనం అందరూ కళలనేమో తీసుకొచ్చాము. ఆ కళల ద్వారా మనం కొంచెం పుణ్యం చేసుకుని మనం ఆత్మ ఈ దేహాన్ని వదిలి ఒక రోజుకి వెళ్ళిపోవాలి బయటికి. ఒక రోజు ముందుకు వెళ్ళిపోయే ముందు మనము ముందుకి అంటే నెక్స్ట్ బర్త్ కి కావలసిన పుణ్యాన్ని కూడా మనం సంపాదించుకుని వెళ్ళాలి. లేకపోతే ఈ జన్మంలో నాకు మంచి భార్య భర్తలు ఉన్నారు, నాకు మంచి పిల్లలు ఉన్నారు, నాకు అన్ని రకాల ఆరోగ్యం ఉంది, నాకు అన్ని రకాల కూడా భోగభాగ్యాలు ఉంది అంటే వెనక నువ్వు చేసుకొచ్చిన పుణ్యం ఫలితంగా ఇప్పుడు అన్ని అనుభవిస్తున్నావు. ఇప్పుడు ఉన్నదాన్ని ఏమి కూడా నువ్వు పుణ్యంలో గాన దాన్ని గాన నువ్వు సఫలం చేసుకోలేదంటే ముందు జన్మలో నీకు పుణ్యం ఉండేటువంటి కుటుంబం దొరుకుతుందని చెప్పలేము. అందువల్లనే ఏం చెప్తారంటే, మనము మన వారిష్ అంటే మన పుణ్యం కోసం మనము సఫలం చేసుకోవాలా. మన దగ్గర దేవుడు మనకి ఏమేమి ఇచ్చాడో దానిలో కొద్దిగా అన్నా మనం సఫలం చేసుకోవాలి. 100 రూపాయలు మీ దగ్గర ఉంటే పుణ్యంలో 10 రూపాయలన్నా సఫలం చేసుకోవాలి. 10 రూపాయలు మీ దగ్గర ఉంటే 1 రూపాయి అన్నా సఫలం చేసుకోవాలి. 1 రూపాయి మీ దగ్గర ఉంటే 1 పైసా అన్నా సఫలం చేసుకోవాలి. లేకపోతే ముందుకు కావలసిన వారసుడు మనకు తయారు కాదు. వారసుడు అంటే మనము నెక్స్ట్ జన్మం తీసుకుంటాం కదా, మన భవిష్యత్ ఒక భాగ్యం. ఇది ఆధ్యాత్మికంగా భవిష్య భాగ్యం అని ఇక్కడ చెప్పడం అవుతుందన్నమాట. కానీ మనం భాగ్యం చేసుకోవడానికి ఏం చేస్తూ ఉంటాము? మనం టైం లేదు అని మనం వాయిదాలో వేస్తూ ఉంటాం. ఈ రకంగా వాయిదా వేస్తూ ఏమవుతుంది? మన జీవితం అంతా కూడా మనం ఏం చేస్తూ ఉంటామో మన పుణ్యానికి మనం టైం ఇవ్వం. సో ఆ రకంగా ఇప్పుడు మీరు కథలో తెలుసుకుంటారు. నెక్స్ట్ ఒక కంటిన్యూషన్. దానికి ముందు అందరూ ఒకసారి చెప్పండి, ఓం శ్రీ సత్యనారాయణ స్వామి నమః. ఇక్కడ ముఖ్యంగా చెప్పాలా అంటే 2 పాత్రల్ని చూపించారు. ఒకటి లీలావతి, ఇంకొకటి కళావతి. ఈ 2 మన లోపల ఉంది. లీల అంటే దేవుడు మనకిచ్చినటువంటి కళలు. మరి ఆ ఒక భవిష్యత్తుకి మనం ఏమేమి చేసుకుంటామో ఆ పుణ్యాన్ని సంపాదించే పాత్రని ఇక్కడ లీలలు అంటారు. కళలు అనేది మనం తెచ్చుకొచ్చినటువంటి మంచి సంస్కారాలు.
ఈ సంస్కారాలని మనం ఎప్పుడైతే మంచిగా వాడుకుంటామో జీవితంలో, అప్పుడు మన భాగ్యం కూడా మంచిగా అవుతుంది. సో ప్రతి ఒక్కరిలో కూడా కళావతినూ ఉంది, లీలావతినో ఉందన్నమాట. ఈ ఇద్దరు కూడా ఉంటారన్నమాట. అందువల్లనే ఇక్కడ ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాలి, నా లోపల ఉండే కళావతిని, నా లోపల ఉండే లీలావతిని నేను జీవితంలో ఎంత ఉపయోగిస్తున్నానో. ఎక్కడో ఉండే కళావతి లీలావతి కాదు, మన లోపలే ఆ కళావతి లీలావతిలో ఉన్న. ఇప్పుడు కథలోకి వెళ్దాం. ఆ వర్తకుడు ఏం చేస్తాడు, 15 రోజులు అవ్వగానే అతడి ఒక పుత్రిక వివాహము, తన అల్లుడిని వెంట తీసుకుని సంపాదన చేసుకోవడానికి నావలో ప్రయాణం స్టార్ట్ చేస్తాడు. ఎక్కడో దూరపు ప్రాంతానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఇప్పుడులాగా అప్పుడు టెక్నాలజీలు, ఫోన్లు ఇవన్నీ ఏమి ఉండేది కాదమ్మా. అప్పట్లో ఏం చేసేవాళ్ళు, వాళ్ళు అంత దూరం వెళ్ళిపోయి ఎప్పుడు వస్తారో తెలియదు. వెళ్ళారు, బయట విదేశాలకి వెళ్ళారు, వస్తారు ఏ టైము ఏమీ చెప్పరు. కానీ వెళ్లే ముందు ఈ ఒక వర్తకుడు చాలా పిసినారి. అంటే కొద్దిగా కూడా అతను వాళ్ళ ఇంటి వాళ్ళ ఆడవాళ్ళు ఎలా మళ్ళీ ముందు జీవితాన్ని జీవించాలని కూడా పట్టించుకోడు. ఉన్నదాన్నే ఇంతే తినుకొని ఉండండి అని వెళ్ళిపోతాడు. మరి కొద్ది సమయం అయిన తర్వాత వర్తకుడు చాలా సంపాదన కూడా చేసుకుంటాడు. కానీ ఇక్కడ ఏమైపోతుంది పాపం, లీలావతి కళావతి ఇద్దరి ఒక అబలల కథ, వాళ్ళు చాలా బీదితనానికి వచ్చేస్తారనమాట. ఇంట్లో ఏమీ లేదు, తినడానికి కూడా దరిద్రం వచ్చేసి ఉంటుంది. ఒకరోజు ఏమవుతుంది, వాళ్ళ కూతురు ఎవరైతే పుత్రిక ఉంటుంది కళావతి, 7 గంటలకి దాటిన తర్వాత రాత్రి ఇంటికి వస్తారు. ఆ కాలంలో ఏం చెప్పేవాడు, దీపాలు పెట్టే ముందు ఆడవాళ్ళు ఇంటికి వచ్చేయాలి, లేటుగా వస్తే సభ్యత సంస్కారం కాదని అప్పట్లో పాటించేవారు. ఆ రకంగా ఉన్నప్పుడు ఆమె వాళ్ళ కూతుర్ని గట్టిగా అరుస్తుందన్నమాట. ఏమని గట్టిగా అరుస్తుంది, ఎందుకమ్మా ఇంత లేటుగా వచ్చావు అని కొద్దిగా గట్టిగా మాట్లాడుతుంది. అప్పుడు ఏమంటుంది, అమ్మా నేను ఊరికి ఎక్కడో కాలక్షేపం చేసుకుని ఏదో మాటలతో నేను కాలహరణం చేయలేదమ్మా. అక్కడ ఒకరి ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేస్తున్నారు, ప్రసాదం కోసం ఎదురు చూస్తూ తీసుకొని వచ్చేదాంతో నాకు టైం అయిపోయింది అని చెప్తాను. అప్పుడు వాళ్ళ అమ్మకు గుర్తొస్తుంది, నాన్న జీవితంలో ఇంటి కష్టాలు అనుభవిస్తుండడానికి ముఖ్య కారణము మనం ఈ వాయిదాలు వేస్తూ వచ్చామని. స్వామి నా సౌమతం, నా సమర్థత, నా ఒక్క ఎంత కెపాసిటీ ఉందో అంతలో నేను వ్రతం చేస్తానని దండం పెట్టుకుంటాను. ఇంత లోపల అక్కడ ఏమైపోతుంది, ఆ ఒక వర్తకుల సంగతి అంటే, ఒకరోజు అమావాస్య. ఆ అమావాస్య ఎలా ఉంటుందంటే చాలా చీకటి, ఘోర అంధకారం ఉంటుంది అనమాట. ఒక పక్క చలి, కొన్ని చలిలో వణికిపోతూ ఉంటారు. సర్లే అని కొద్దిగా దేహాన్ని వేడి చేసుకుందామని కొంచెం కర్రలేసి అక్కడ నిప్పుని అంటించుంటారు. ఆ రాజభటులు ఒక 2 దొంగలని వెంటాడుతుంటారు. ఎందుకంటే రాజ్యంలో 2 దొంగలు దూరి అక్కడ ఉన్నటువంటి ఖజానాన్ని దోచుకుని వాళ్ళు పరిగెడుతూ ఉంటారు. వాళ్ళేం చేస్తారు, 2 అనేది మాత్రం కనపడతా ఉంది ఆ వర్తకులకి, ఎవరు ఏమిటి అని తెలియదు. వాళ్ళ దగ్గర ఉండే ఖజానాని ఈ మామ అల్లుడు సంపాదించిన ఖజానాల్లో కలిపేసి వెళ్ళిపోతారనమాట. మరి ఈ రాజభటులకి ఎవరోని స్పష్టంగా ముఖాలు తెలియదు కాబట్టి, 2 మాత్రమే ఉన్నారు కాబట్టి 2 వీళ్ళే అనుకుని వాళ్ళని అపరాధాలుగా చేసి వాళ్ళని తీసుకుని వెళ్ళి చిరసాలలో వేస్తారనమాట. అప్పుడు ఎప్పుడైతే ఆ చిరసాలలో వేస్తారో అప్పుడు వాడికి వర్తకుడికి దేవుడి పైన కొద్దిగా ఏమొస్తుందంటే ఒక ఇది వస్తుంది, ఏంటి బాధ వస్తుంది. దేవుడితో చెప్పుకుంటాడు, నేను ఏం అపరాధం చేశానయ్యా, నన్ను తీసుకొచ్చి నా పైన లేనిపోని నిందలు, నా పైన లేనిపోని అబంధాలు వేసి నన్ను తీసుకొచ్చి ఇక్కడ వేశారు. అసలు నువ్వు దేవుడు, నీకెంత కరుణ ఉండాలి, నాకు ఇలాంటి బాధలు ఎందుకు ఇస్తున్నావు అనేసి బాధపడతాడనమాట. అంటే ఇక్కడ మనమందరూ ఆధ్యాత్మిక కథలో తెలుసుకుందాం. మన జీవితంలో కూడా మనము ఈ కాలం చక్రంలో వెంటూ మనకి ఒక్కొక్కసారి మనం అనుకోకుండా ఉన్నట్టు ఎన్నో కష్టాలు వస్తుంటాయి కదా. అనుకోకుండానే మనకు ఏదో జరగకూడని విఘ్నాలు వచ్చేస్తాయి. అప్పుడు మనం కూడా ఏమంటాము, ఏ భగవంతుడా నాకెందుకు ఇంత కష్టాలు ఇస్తున్నావు, నేనేం అన్యాయం చేశాను, నేనెవరికి అపరాధం చేశాను,
అన్ని చేసే వాళ్ళు బానే ఉన్నారు, నేను ఏం చేయకపోయినా కూడా నాకెందుకు ఈ బాధలు వస్తుంది అని అడుగుతాం. ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం, ఇది మన జీవితానికి కావలసిన చాలా చాలా పరమార్థంతో ఉండేటువంటి జ్ఞానం అన్నమాట. ఈ పరమార్థంతో నిండిన ఈ జ్ఞానాన్ని ఇప్పుడు మనము అర్థం చేసుకో. మీ కర్ణాలని అంటే మీ చెవులుని కర్ణ కమలాలుగా చేసుకోండి. కర్ణ కమలాలుగా చేసుకోవడం అంటే ఏంటి? మనము ఏది విన్నా కూడా మన చెవులకి వేరే వాళ్ళ ఒక బలహీనతలు, వేరే వాళ్ళని ఒక పొడుపు మాటలు అది వినకుండా జ్ఞానాన్ని విని 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 మీ చెవులను ఏం చేసుకోవాలి? కమలాలలాగా చేసుకోవాలి. అందుకే కర్ణ కమలాలు అంటారు. చెవులుని కమలాలాగా చేసుకున్నారంటే అప్పుడు మనం ఏమి వింటామో అది టచ్ మనకు కాదు. కమల పుష్పం బుడదలో ఉన్న బుడదకి టచ్ కాదు కదా, ఆ రకంగా మన కమలాల లాగా మన చెవులు అయిపోయింది అనుకోండి, ఎవరన్నా వచ్చి మనకి ఏదైనా నెగిటివ్ చెప్పారనుకోండి, అది మన మనసుకో టచ్ కాదు అని ఇది ఆధ్యాత్మిక రహస్యము చెప్తుంది. ఇది మన జీవితంలో మనం పాటించాలన్నమాట. మళ్ళీ దీని యొక్క విషయం మనం తెలుసుకుంటాం. ఏ కుటుంబంలో ఉన్నా గాని ఒక పాత్రని చూపించారంటే నెగిటివ్ పాత్రతో పాటు పాజిటివ్ పాత్ర ఉంటుంది. రావణుడికి ఎవరిని చూపించారు? మండోదరి చూపించారు. మండోదరి పాత్ర పాజిటివ్ చూపించారు, రావణుని పాత్ర నెగిటివ్ చూపించారు. అదే రకంగా ధృతరాష్ట్రుని పాత్రని నెగిటివ్ చూపించారు, గాంధారి పాత్రని పాజిటివ్ చూపించారు. అంటే ఒక ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా రెండు పాత్రలునే ఉంటాయి, కానీ ఒకరిదన్నా పాజిటివ్ పాత్ర ఉంటే ఆ ఇల్లు అలానే సంతోషంగా కొనసాగుతుంది అని అర్థమైంది కదా. మనం అపార్థం చేసుకునేస్తాం ప్రతి ఒక్క విషయంలోనూ. ఆ వర్తకుడు ఒక జీవితంలో ఏమైంది? వాడు భగవంతుణ్ణే దూషించాడు కానీ కర్మల గురించి మాత్రం పట్టించుకోలేదు. ఎప్పుడు కర్మల గురించి మనం పట్టించుకోమో అప్పుడు భగవంతుడు కూడా మన ఒక అదృష్టాన్ని భగవంతుడు కూడా ఏం చేయలేడు. నీ కర్మ మంచిగా చేస్తూ ఉండు, నీ భాగ్యం మంచిగా తయారవుతుంది అంటారు. కానీ మనం ఏం చేస్తూ ఉంటాము? కర్మ గురించి పట్టించుకోము, మనం ఫలం గురించి పట్టించుకుంటాం. దేవుడి గుళ్ళకి వెళితే కూడా మనం బిజినెస్ కాంట్రాక్టే మాట్లాడుకుంటాం. నాకు ఈ పని చేయొచ్చు, నేను ఇన్ని కొబ్బరికాయలు కొడతాను. నాకు ఈ పని చేయొచ్చు, నేను అభిషేకం చేయిస్తాను. నాకు ఈ పని చేయొచ్చు, నేను నీకు ఎలా వస్తానంటారో చెప్పులు లేకుండా కొండ నడుస్తానంటారు. నాకు ఒక పని చేయొచ్చు, తల నీలాలు తీస్తాను, పొర్లదండాలు పెడతాను, అక్కడ ఇక్కడ వెళ్ళి కోనేట్లలో స్నానం చేస్తాను. ఇది భగవంతునితో మాట్లాడుతాను. మనం భగవంతునితో ముక్కులు చేసుకుంటున్నాం కానీ భగవంతునితో సంబంధం చేసుకోవడం లేదు. భగవంతునితో సంబంధం చేసుకుంటే భగవంతుడికి మన భాగ్యం పంచడానికి వాడు మనకు ఏమిస్తాడో మనకు ఆ వారసత్వాన్ని ఇస్తాడు. మనం భక్తులుగా మిగిలిపోయామంటే అడుక్కుంటూనే ఉంటాం. మీ ఇంట్లో ఒక బస్తా బియ్యం మూట ఉంది, ఎవరన్నా ఒక పకీరో అడుగు తినేవాడో వచ్చి అమ్మ నాకు భిక్షం పెట్టండి అంటారు. అప్పుడు మీరు కౌళం వేయాలా అంటే ఒక బస్తా మూట బియ్యం తీసుకుని వెళ్ళి వేస్తారా, లేకపోతే ఒక పిడుకుడు తీసుకెళ్ళి వేస్తారా? పిడుకుడు. అంటే మనము ఎప్పుడు అడుక్కుంటామో మనకి లభించేటువంటి భాగ్యము తక్కువ ఉంటుందండి. మనం ఎప్పుడైతే భగవంతునికి పిల్లలుగా అవుతామో అప్పుడు మనం అడుక్కోవలసినటువంటి బాధ్యత లేదు, దాని ఒక అవసరం రాదు. ఇప్పుడు రాజు బిడ్డ వెళ్ళి రాజుని నానా నాకు భిక్షమి అంటే బాగుంటుందమ్మా. అలానే భగవంతునితో కూడా మనం తండ్రిగా ఆ సంబంధాన్ని పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు భగవంతుడు మనకి ఎలా చేస్తాడో, మనం అడుక్కోకుండానే తన బిడ్డలకి ఏం చేయాలో తల్లిదండ్రి ఎలా చేస్తాడో, ఈ సృష్టిలో ఉండే అన్ని ఆత్మలకు పరమపితుడు పరమాత్ముడు వాడు కూడా మనకు అలానే సుఖాన్ని, శాంతిని, ఆనందాన్ని కలిగిస్తాడు. మరి ఇప్పుడు మనం కథ లోపలికి వెళతాము. అందుకు ముందు మరి ఇంకొకసారి చెప్పండి. ఓం శ్రీ సత్యనారాయణ స్వామి నమః. ఎప్పుడైతే ఈ వర్తకుడిని జైల్లో వేస్తారో వాళ్ళు ఎవరైతే లీలావతి, కళావతి వాళ్ళ ఒక్క స్థాయి, వాళ్ళ ఒక్క కెపాసిటీ అనుసారంగా ఒక అఖండ జ్యోతిని ముట్టించి కొద్దిగా ప్రసాదం చేసి ఆ రథం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు అలా చేసుకోగానే ఆ రోజు రాత్రి ఏమవుతుందంటే ఆ ఒక రాజు ఏ రాజ్యంలో దోపిడీ అయిందో ఆ రాజు కలలో దేవుడు ప్రత్యక్షమై చెప్తాడు. ఏమని చెప్తాడు? నీ రాజ్యంలో ఇద్దరు అపరాధులు వచ్చేసారు, వాళ్ళని ఊరికి తీసుకొచ్చి చిరశాలలో వేశారు, నువ్వు వాళ్ళని వెంటనే విడుదల చెయ్యాలి, లేకపోతే కన్నా నీకు ఇంకా
మంచిది జరగదు అంటాడు. అది తెలుసుకుని ఆ ఒక్క రాజు కళ నుండి బయటకు వచ్చేసి ఇది నిజమా కళ అని వాడికి తెలియకుండా పోతుంది. అయినా కూడా ఏకదం పోయి ఏమీ సాక్షి లేకుండా విడుదల చేయలేడు కదా. నెక్స్ట్ డే రాజ్యంలో అందరిది కంప్లైంట్స్ తీసుకొచ్చి జడ్జిమెంట్ పెడతారనమాట. ఆ జడ్జిమెంట్ పెట్టినప్పుడు వీళ్ళది కేసు వస్తుంది. ఇది వినేసి ఏం చెప్తాడు రాజు అంటే, వాడు దొంగలించుకోపోయినది మనకి వాపస్ రిటర్న్ వచ్చేసింది కదా, కాబట్టి వాళ్ళ దగ్గర కొద్దిగా ఇంకా ఏదైనా ఎక్స్ట్రా కమిషన్ కొంచెం తీసుకునేసి నువ్వు వాళ్ళని విడుదల చేసేయి అనేసి చెప్తారు. అప్పుడు వాళ్ళు విడుదల అయిపోతారు. ఎందుకు విడుదలయ్యారో? కర్మ కరెక్ట్ చేశారు, అందుకే ఫలం కరెక్ట్ గా అయ్యింది. కర్మ కరెక్ట్ లేనప్పుడు ఫలం కూడా రివర్స్ అయ్యింది అనమాట. అప్పుడు ఆ ఒక్క ఇద్దరు మామ అల్లుడు ఇద్దరు కూడా బాగా సంపాదించిందంతా నావల వేసుకుని 6 నెలలు అయిపోయి ఉంటుంది వాళ్ళు వచ్చేసి ఊరు వదిలి. మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాం అనేసి అన్ని లోడ్ చేస్తారు. లోడ్ చేసేసి వెళ్ళాలా అనేసి ఆ ఒక్క నావని ముందుకు తీసుకుని వెళ్ళాలా అని వెళుతూ ఉండగా మరొక పరీక్ష వస్తుంది. ఏం పరీక్ష వస్తుంది? ఒక బ్రాహ్మణుడు, అంటే భగవంతుని వేషంలో బ్రాహ్మణుడు వచ్చేసి ఏం చేస్తాడంటే వీళ్ళ ముందు నిలబడతాడు. నిలబడి వీళ్ళు ఆ బ్రాహ్మణుడు అక్కడి నుంచి వస్తుండగానే నావని ముందుకి జరిపిద్దేద్దాము అనేసి అనుకుంటారు, కానీ కుదరదు. అంత లోపల వచ్చేస్తాడు. అప్పట్లో ఏముండేదంటే మీ ముందు, మీ కళ్ళ ముందు ఎవరన్నా బ్రాహ్మణుడు వచ్చి నిలబడితే వాడికి దానం ఇవ్వాలి. దానం ఇవ్వకపోతే అది మంచి పద్ధతి కాదు. దానం ఎక్కడ వీడి దగ్గర ఉండే ఖజానాలో కొద్దిగా ఇచ్చేస్తే తక్కువ అయిపోతుంది అని భయపడి ఏం చేస్తాడో చాలా ఒత్తిడితో ముందుకు వెళ్ళిపోతామని అనుకుంటాడు. కానీ బ్రాహ్మణుడు వచ్చేస్తాడు. వచ్చేసి అయ్యా నాకు ఇక్కడ నుంచి అక్కడ వరకు తీసుకుని వెళ్ళంటే, చూస్తున్నావు కదా ఇక్కడ అంతా కూడా లగేజ్ నిండిపోయింది, నేను తీసుకుని వెళ్తాను, కుదర స్వామి అంటాడు. మరి అందులో ఏమయ్యా ఉంది దాంతో అని అడుగుతాడు. ఇంకా నిజం చెప్పలేడు కదా, చెప్తే గన్నా దానం చేయాల్సి వస్తుందని దీంతో ఎండిపోయిన ఆకులు చెత్తా చెదారం ఉంది అని చెప్తాడు. తథా ఆస్తు అంటాడు. అప్పుడు మాయమైపోతాడు ఆ బ్రాహ్మణుడు, వెళ్ళిపోతాడు. వీడు ఫోన్లో వెళ్ళిపోయాడు ఎలా అనేసి సంతోషపడుతూ వెళ్తుంటే ఆ నావ ఫస్ట్ ఉన్న వెయిట్కి కొద్దిగా తగ్గిపోతుంది. ఆ వెయిట్ అంత చెత్త అయిపోయింది కదా, ముత్యాలు రత్నాలు వైడూర్యాలు బంగారు అన్ని కూడా చెత్తగా మారిపోయింది కదా, లైట్ వెయిట్ అయిపోయింది. ఇంకా తీసుకుని వెళ్ళాలా అంటే గనక కదలదు, అది బోటు తేలిక అయిపోతా ఉంది వస్తూ వస్తూ. ఏంటి ఇంత తేలిక అయిపోతా ఉంది అని చెప్పేసి చెక్ చేస్తాడు. చూస్తే అంత చెత్త చెదారం అయిపోయింది. అప్పుడు అతను అల్లడు మంచి సలహా ఇస్తాడు. చూడు మామ, నువ్వు అతని సాధారణం అనుకున్నావు, చూడడానికి చాలా సింపుల్ గా ఉన్నాడు, సాధారణంగా ఉన్నాడు, అయితే అతని లోపల చాలా మహిమ ఉన్నది, అతనికి వాక్సిద్ధి ఉంది అనుకుంటాను. అందుకే ఆ వాక్సిద్ధి కారణంగా అతను చెత్త చదారం అంటానే మన చెత్త చదారమైంది. మనం 6 నెలలు కష్టపడి ఇక్కడ ఇంత కష్టపడి మనం సంపాదించుకెళ్తున్నాము. ఇప్పుడు గాన ఇది తిరిగి మళ్ళీ ఖజానాగా మారకపోతే గాన మనం ఇంత సంపాదించిందంతా కూడా వృధా అయిపోతుంది. మరి ఎలా అన్నా చేసి ఆ బ్రాహ్మణుని వెంటపడి మళ్ళీ క్షమాపణ అడిగి మళ్ళీ మన ఖజానాన్ని మనము మార్చుకోవాలా అంటారు. అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఎతికి 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 ఆ బ్రాహ్మణుని ఎలానో ఎతికేస్తారు. ఎతికి కాళ్ళపైన పడి ఇప్పుడు ఏమంటాడు? ఏ ప్రభు అంటాడు. ఇప్పుడు భగవంతుడి రూపంలో గుర్తిస్తాడు. ముందుగా ఎలా గుర్తించాడో సాధారణ వ్యక్తిగా గుర్తిస్తాడు. తన తప్పుని తెలుసుకుని కాలు పట్టుకుని, స్వామి నన్ను క్షమించేయి, నేను నీకు తప్పులు చెప్పేశాను, దాంతో ఉండింది రత్నాలు వైడూర్యాలు మాణిక్యాలు బంగారు, నేను నీకు చెత్త అని చెప్పాను, నా అపరాధాన్ని మన్నించు అంటాడు. మళ్ళీ కథాస్తూ అంటాడు. అది మారిపోతుంది. ఆ బ్రాహ్మణుడు ఏమి అడగడు, వీడు ఏమి ఇవ్వడు, వెళ్ళిపోతాడు. ఇప్పుడు మనం కథ నుండి మన జీవితానికి వస్తాం. మన జీవితమే ఒక నావ. మన జీవితం ఏంటి? ఒక నావ ప్రయాణం. ఈ జీవితం అనే నావ ప్రయాణంలో అందరూ ఉన్నామా లేదా? ఇక్కడ పాపము పుణ్యము అనేది సంపాదన, దుఃఖము సుఖము అనేది రాత్రి పొగలు. మనం పుణ్యం ఎంత సంపాదిస్తామో అంత సుఖం మన వెనక వస్తుంది. మనం పాపాన్ని ఎంత సంపాదిస్తామో దుఃఖం మనం అలానే వెంటాడుతుంది. మనం ఏం సంపాదిస్తామో అదే మనకి భగవంతుడి నుంచి ఆశీర్వాదం. భగవంతుడు కూడా అంతే, మనకు తెలిసేలాగా ఏదేదో రూపాలలో రాడు, సాధారణ రూపంలో వస్తాడు, ఆర్డినరీ రూపంలో వస్తాడు. వాడిని గుర్తిస్తే వాళ్ళది జీవితం ఖజానాగా మారుతుంది. గుర్తించకపోతే వాళ్ళ జీవితం అలా ఎండిపోయిన ఆకుల్లాగా ఆర్డినరీ అయిపోతుంది. దీని రహస్యం ఏంటంటే తెలుసుకోండి, ఆధ్యాత్మిక రహస్యము. మనం అందరూ కూడా పరమాత్ముని వేరే వేరే నామాలలో, రూపాలలో, వేషాలలో, దేశాలలో
పుణ్యక్షేత్రాలలో ఎతుకుతూ ఉన్నాం. ఇక్కడ కూడా భగవంతుడు మనం భగవద్గీతలో చెప్పినలాగా ధర్మగ్లాని యదా యదా హి ధర్మస్య గ్లాని భవతి భారత అధర్మస్య సంభవాని, నువ్వేం చేసావో వాళ్ళని దూషిస్తున్నావు అంటే దీని అర్థం ఏంటి? దీని అర్థం ఏంటి? ఎవరన్నా మన బలహీనతల గురించి చెప్తే గాన మనం వాళ్ళని దూషిస్తాం, గాని మన లోపల ఉండే బలహీనతలని వధించాలా అని మాత్రం మనం ఎప్పుడు అర్థం చేసుకోము. ఇప్పుడు మన వెనక నడుమెనక ఏదైనా ఉంది అనుకోండి, ఏదైనా మెత్తుకుని ఉంది, ఎవరైనా చెప్తే గాన ఏమంటాము? థ్యాంక్స్ అంటాము కదా. అదే ముక్కు చాటనొచ్చి అక్క నీలో ఇది మంచి గుణం కాదు, ఇది నువ్వు కొంచెం సరి చేసుకోవాలి, ఇది బాగలేదు అని చెప్తే గాన వాళ్ళని ఏం చేస్తాం? మనము తక్కువని వాళ్ళ గురించే నెగిటివ్ యోచన చేస్తాము, బాధపడతాము, ఏడుస్తాము. ఎందుకంటే మనమని చూసుకోం. మన లోపల ఉండేటువంటి ఒక బలహీనతలను మనము ఎప్పుడు సమాప్తి చేయము. సో మన బలహీనతలను సమాప్తి చేసేందుకే మనం ఏం చేయాలి? జ్ఞానం అనే సదర్శన చక్రాన్ని తిప్పాలి. ఇందుకే చక్రాన్ని చూపించారు. అర్థమైందా అందరికీ కూడా? చక్రం అనేది ఊరికి నారాయణుడి ఫోటోలో చూసి ఎవరినో వధిస్తాడు అని కాదు, మన జీవితానికి కావలసిన ఒక జ్ఞానం, ఒక శిక్షణార్థం తీసుకోవాలి. శిక్షణ నేను తీసుకోవాలి, జ్ఞానం. ఈ కథలో వినేది కాదు, ఈ కథ నుండి నా జీవితానికి ఏం కావాలో దాన్ని తీసుకోవాలి. ఇక నెక్స్ట్ ఏంటి? శంఖ. శంఖ అంటే ఏంటి? శుభం కోసం, యుద్ధం ఆపడం కోసం, యుద్ధం స్టార్ట్ చేసేటప్పుడు ఈ శంఖనాదం చేస్తారు. భగవంతుడు చెప్తాడు శంఖంలాగా నీది కూడా మాటలు ఎలా ఉండాలి? శంఖధ్వని లాగా ఉండాలి అంటారు. మూడోది ఏం చూపిస్తారు? గద. గదకి ఈక్వల్, 4 సైడ్లు ఈక్వల్ ఉంటుంది కదా. ఒకటి షార్పు, ఒకటి కొంచెం బ్లంట్, అలా ఏం ఉండదు. గద అంటే ఏంటి? జీవితంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా, ఏ వైపు నుంచి అయినా రాని, తెలిసి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంది, తెలియక కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంది, మనకు బంధువుల నుండి కొన్ని ప్రాబ్లమ్ వస్తుంది, మనకు అపరిచితుల నుండి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, ప్రకృతి నుండి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, శరీర వ్యాధుల నుండి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎలా వచ్చినా కూడా మన దగ్గర జ్ఞానం అనే బలం అనేటువంటి ఒక ఏముండాలి? గద. ఆ గద మన దగ్గర ఉండాలి. ఇంకా తామర పువ్వు. తామర పువ్వు బుడలో ఉంటుంది, బుడదకు అంటుకోదు. బుడదలో ఉంటూ కూడా అందరికీ కూడా ఆకర్షిస్తూ ఉంటుంది. మనం కూడా తామర పువ్వు లాగా మనం సంసారాల్లోనే ఉంటాం, ఇంట్లలోనే ఉంటాం, పిల్ల పాపలతోనే ఉంటాం, అన్ని రకాల ఒక సంసార బాధ్యతల్లో ఉంటాం. కానీ ఎలా ఉండాలి? అంటుకుని ఉండకూడదు, తామర పువ్వు లాగా ఉండాలి. తామర పువ్వు బుడదలో ఉంటూ బుడదకు అంటుకోకుండా ఉండేలాగా జ్ఞానం వింటే, ఆ జ్ఞానం ఏం చేస్తుందంటే మన మనస్సుకి ఏ రకమైన బాధలు టచ్ కాకుండా ఆ జ్ఞానం మనల్ని రక్షిస్తుంది. అందువల్ల ఈ 4 కూడా మన జీవితంలో మనం ఏం చేయాలి? ధరించాలి. ఇంకా మిగిలిన కథలో సారస్యం మీరు తెలుసుకునే పోయేది ఏంటి అంటే, విశేషంగా మనము దేవతలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనము ఈ ఒక ప్రతిష్టాపన చేసే చూసుంటారు కదమ్మా మీరు, ద్వారంలో తీసుకెళ్తారు. అయితే శివుణ్ణి మాత్రం ద్వారంలో తీసుకుని వెళ్ళరు. ఎంతమందికి తెలుసమ్మా ఈ విషయం? పై నుండి అక్కడ కొంచెము ఓల్ చేసి, లేదంటే ఏదో ఒక ఇది షామియానా పెండాలేసి అక్కడ ఓల్ చేసి శివలింగాన్ని పై నుండి కిందికి పెడతారు. తెలుసా ఇది అందరికి? దీని గురించి తెలుసా? శివుణ్ణి మాత్రం ద్వారం లోపల తీసుకుని వెళ్ళరు. దీని అర్థం ఏంటంటే ప్రతి ఒక్కరు దేవాత్మలు కావచ్చు, ధర్మాత్మలు కావచ్చు, మహాత్ములు కావచ్చు, పుణ్యాత్ములు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, మనుషాత్మలు అనేవాళ్ళు అందరూ కూడా తల్లి గర్భం ద్వారంలో పుడతారు. తల్లి గర్భంలో ఎంటర్ అయ్యే బయటకు వస్తారు ఆత్మ. అయితే శివుడు మాత్రము పై నుండి డైరెక్ట్ భూమిలో వచ్చి కూర్చుంటాడు, భూమికి వస్తాడు. అందుకే వానికి స్వయంభూ అంటాడు. స్వయం అంటే ఎవరి మూలకంగా రాడు, తనకు తానే వస్తాడు. భూ అంటే భూమి పైన వస్తాడు అని. భగవంతుడు కూడా ఈ ధర్తీకి వచ్చాడమ్మా. 87 సంవత్సరాలు అవుతోంది పరమాత్ముడి సృష్టికి అవతరించి. జ్ఞానం ఇస్తున్నాడు సాధారణ రుద్రుని మూలకంగా. వాణ్ణి అర్థం చేసుకోవాలంటే జ్ఞానం వినాలి. 3వ కంటి ద్వారానే భగవంతుడు అర్థమవుతాడు, ఈ 2 కళ్ళ ద్వారా భగవంతుడు అర్థంగా. జ్ఞానం అనే నేత్రం ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళే ఆ భగవంతుడిని అర్థం చేసుకుంటారు. ఈ ఫోటోలో చూసే ఈ రుద్ద మానవుడు దేవుడు కాదు, భగవంతుడు కాదు. అయితే ఆ నిరాకార జ్యోతి బిందు స్వరూపుడు, వాణినే మనం లింగాకారంలో పెట్టి శివుడి రూపంలో పూజ చేస్తాము, బిందు రూపంలో పూజ చేస్తాము, జ్యోతిర్లింగం అని పిలుస్తాం అనమాట. శివుడు అంటేనే స్వయంభు. ఆ స్వయంభు అయిన భగవంతుడు స్వయం తానే ఈ సృష్టికి వచ్చి మనల్ని నరుని నారాయణుడు లాగా, నారిని లక్ష్మిలాగా చేసే జ్ఞానం ఇస్తున్నారు. అందుకే వానికి
జ్ఞాన సాగారుడు, జ్ఞాన గంగాధరుడు, జ్ఞానేశ్వరుడు, జ్ఞాన సూర్యుడు అని పిలుస్తారు. మళ్ళీ ఇంకా చెప్పాలంటే మీరందరూ బాగా గమనించుంటారమ్మా, దేవతలకు అంత అలంకారాలు ఎక్కువ చేస్తారు కదా. చిన్న చిన్న కృష్ణునికి కూడా బట్టలు కుట్టేస్తారు, చూస్తున్నారా మీరు? ఇంత కృష్ణుడు, బుల్లి కృష్ణుడు ఉంటాడు, వాడికి కూడా టోపీలు వేస్తారు, బట్టలు వేస్తారు, అలంకారాలు చేస్తారు, జూల పెడతారు, అన్ని చేస్తాడు. కానీ ఆ నిరాకార శివుడికి ఏ రకమైన అలంకారాలు చేయరు. వాడి తలపైన 3 ఏ దళాలు వేస్తారమ్మా? ఆవక ఏమేస్తారు? బిల్వపత్రం. ఆ బిల్వపత్ర ఆకుల్ని బోర్లిచ్చేస్తారమ్మా. ఆ బిల్వపత్ర ఆకుల్ని బోర్లిచ్చి వేశారు. దీని అర్థం ఏంటంటే భగవంతుని అడిగింది ఒకటి, మనం ఇచ్చింది ఒకటి. పిల్లలు, మీరు నాకు మనస్సు ద్వారా, తనువు ద్వారా, ధనం ద్వారా మీరు నాకు బలి అవ్వండి, నేను మీకు అన్ని సుఖశాంతుల్ని ఇస్తాను అంటాడు. మనమేం చేస్తాం? మనం బలి కాకుండా ఆ బిల్వపత్రాలని వేస్తాం. ఆ బిల్వపత్రాలను ఎలా వేస్తాము? బోర్లిచ్చి వేస్తాం. వేరే దేవతలకు అందరికీ అన్ని పుష్పాలు అలంకారాలు చేస్తారు. అయితే ఆ నిరాకరుడు, నిరంజనుడు, ఆ పరమాత్మునికి మాత్రం మనము బోర్లిచ్చేస్తాం. అయితే భగవంతుడికి దీంతో ఖుషి అవుతుందా? ఖుషి అవుతుందా? సింపుల్. భగవంతుడికి ఎప్పుడు ఖుషి అవుతుంది? ఒక బాబు స్కూల్లో చాలా ఎదో వేషాలు వేస్తుంటాడు, చాలా అల్లరి చేస్తుంటాడు. వాళ్ళ కంప్లైంట్ అవుతుంది స్కూల్ నుండి ప్రిన్సిపల్. వాళ్ళ అమ్మకు కొద్దిగా చిరాకు వచ్చి ఆ బాబుని కొంచెం గట్టిగా మాట్లాడుతుంది. వాడు ఆ రోజు నైట్ పడుకున్నాడు, ఉదయం లేస్తాడు, చాలా సంతోషంగా ఉంటాడు. ముఖంలో ఏమి ఒక తిట్టిన మాటలు వాడికి కనపడదు. అమ్మ నాకు ఆకలి లేదమ్మా ఈరోజు ఎందుకు అంటాడు. వాళ్ళ ఏమనుకుంటుంది, ఏదో పాపం ఆకలి లేదేమో అని టిఫిన్ బాక్స్ లో ఎప్పుడు పెట్టే కన్నా డబుల్ వేసేసి ఒక 20 రూపాయలు ఖర్చుకు పెట్టేసి అలానే సరే బాబు నువ్వు ఎప్పుడు ఆకలి అయితే తిను అని పంపిస్తాడు. వాడేం చేస్తాడు? స్కూల్లో తినడు, 20 రూపాయలు ఖర్చు చేయడు, దేవుడి గుడికి వెళ్తాడు. దేవుడి గుడిలో ఏం చేస్తాడు? వాళ్ళ అమ్మది ఫోటో ఉంటుంది, ఏది పర్సులో. ఆ ఫోటో దేవుడి దగ్గర పెట్టి అగరబత్తులు మలిగిచ్చి పూలు పెట్టి దండం పెడతాడు. మళ్ళీ ఇంటికి వస్తాడు. మళ్ళీ నైట్ స్కూల్ కోచింగ్ క్లాసు, ట్యూషన్ క్లాసు వెళ్ళిపోతాడు. మళ్ళీ నైట్ భోజనం చేయడు. ఏంట్రా బాబు భోజనం చేయలేదు, ఏంటి కథ, నువ్వు మార్నింగ్ నుంచి ఇలా చేస్తున్నావు అంటే, అమ్మా నేను నీకు ఒక ఖుషి అయ్యే సంగతి చెప్తాను. ఏంటి? అమ్మా ఈరోజు నేను ఏమీ తినలేదు, దేవుడి దగ్గరికి వెళ్ళానా, దేవుడితో పాటు నీ ఫోటో కూడా పెట్టానా, పూలు పూజ చేసి టెంకాయ కొట్టి కొబ్బరికాయ కొట్టి ఊదొత్తులు అలిగించానా, అన్ని చేశాను, నీకు ఖుషి అయిందా అని. వాళ్ళ అమ్మకి అలా పూజ చేసే దాంతో ఖుషి ఉందా? ఆ బాబు తనని మార్చుకునే దాంట్లో ఖుషి ఉందా? చెప్పండి. దేంతో ఉంది? మన ప్రవర్తన మార్చుకుని. మరి భగవంతుడికి కూడా ఖుషి దేంతో ఉంది? కొబ్బరికాయ కొడితే ఖుషి ఉందా? అగరబత్తులు వెలిగిస్తే ఖుషి ఉందా? కుంకుమాభిషేకాలు చేస్తే ఖుషి ఉందా? లేకపోతే మన ప్రవర్తనలు మార్చుకుంటే ఖుషి ఉందా? ఆ ప్రవర్తనలు మార్చుకోవడానికి మన దగ్గర పవర్ లేదు. ఆ పవర్ ఇవ్వడానికి భగవంతుడు జ్ఞానం ఇస్తున్నాడు. ఎవరు జ్ఞానం వింటారో వాళ్ళ ప్రవర్తనలు మారుతుంది. అయితే శివుడికి మాత్రం అలంకారాలు లేదు. దేహం ఉన్న దేవతలకే బట్టలలో అలంకారాలు చేస్తారు. చెయ్యాలంటే శివుడికి కూడా టోపీ పెట్టి అలంకారం చేయొచ్చు. కానీ ఏం చేస్తారు? ఒక పాత్రలో ఒక ఏమంటారు పూజా పాత్ర అలా పెట్టేసి నీళ్ళు వేసేస్తారు. ఎండలోనూ పడుతుంది, నీళ్లు చల్లతనంలోనూ పడుతుంది, ఒక్కొక్క బొట్టు బొట్టు పడుతూ ఉంటుంది. ఏ అలంకారం లేదు. అంటే శివుడు నిరంజనుడు, వానికి ఏ రకమైనటువంటి అలంకారాలు వానికి వద్దు. మూడోది చెప్పాలా అంటే వాడు ఏమై ఉన్నాడు? మృత్యుంజయుడు. తల్లి గర్భంలో వచ్చే వాళ్ళకి అందరికీ మృత్యు ఉంటుంది. అదే తల్లి గర్భంలో రాని వాడికి మృత్యు లేదు. ఆ నిరాకార శివుడు ఇప్పుడు వచ్చి మనకు సత్యనారాయణుని కథ చెప్తున్నాడు. ఒక్కరోజు మనం సత్యనారాయణ కథ వింటే ఎంత ఫలితం అంటే, రోజు సత్యనారాయణ కథ వింటే ఎంత ఫలితం ఒక్కసారి యోచన చేయి. రోజు సత్యనారాయణుని అలంకారాలకి సంబంధించిన జ్ఞానం ఇస్తాడు భగవంతుడు. మీరు ఎలా చక్రాన్ని తిప్పాలి, మీరు ఎలా మీ ముఖాన్ని శంఖ చేసుకోవాలి, ఎలా మీరు కమల పుష్పం లాగా జీవితాన్ని గడపాలి, ఎలా మీరు గద ద్వారా మీ బలహీనతలని గెలవాలి. ఒక్కరోజు ప్రసాదం తింటే పుణ్యం, ఒక్కరోజు కథ తింటే మన ఇష్టార్థాలు సిద్ధిస్తుంది అంటారు కదా. ప్రతిరోజు 1 గంట సేపు మన ఆత్మ కోసం మనం భగవంతుడు చెప్పే సత్య నారాయణుని కథ, ఈశ్వరుని జ్ఞానం అన్న కథని మీరు విని చూడండి, మీకు అర్థం అవుతుంది భగవంతుడు ఎన్ని భోగ భాగ్యాలు మనకి ఇస్తాడు అని. ఈ సృష్టిలో పరమాత్ముడు మనందరికీ కూడా మనుష్యుల నుండి దేవతలు అంటే మరి ఏమీ కాదు, దైవీ గుణాలు ఉంటే దేవతలు. ఇప్పుడు ఒక మనిషి మెడికల్ కాలేజీకి పోతే డాక్టర్ అంటారా? లా కాలేజీకి పోతే లాయర్ అంటారా? మళ్ళీ ఇంకేదన్నా ఒక ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్తే ఇంజనీర్ అంటారా?
మరి మనుషుల నుండి దేవతలు అయ్యే గుణాలు నేర్చుకుంటే వాళ్ళని దేవతలు అంటారు. ఏదైనా మనిషిలో చాలా మంచి గుణాలు ఉంటే ఏమంటారు? అబ్బో నువ్వు చూస్తే ఏంట్రా బాబు దేవతలాగా ఉన్నావు, దైవీ గుణాల పురుషుడు నువ్వు అంటారు కదా, రాముడు లాగా అంటాడు కదా. అలానే భగవంతుడు అంటున్నాడు, మీ అందరిలో కూడా దైవీ గుణాలని మీరు ధారణ చేసే జ్ఞానాన్ని నేను ఇస్తున్నాను. 5 నుండి 7 రోజులు ఫస్ట్ కోర్సులు తీసుకొని నేర్చుకోండి. మళ్ళీ మీకు వీలైనప్పుడే మీరు ఈ విషయాలని తెలుసుకుంటూ ఉండండి. రోజు వస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. మీరు కరెక్ట్ గా ఈ సత్యనారాయణుడు భగవంతుడు ఎలా చేస్తాడో అని అర్థం చేసుకోవాలంటే మీరు 100 గంటలు అంటే 3 నెలలు, ఒక రోజుకు 1 గంట, 100 గంటలు గాన మీరు గాన ఇచ్చిందే అయితే గాన ఆటోమేటిక్ గా మీరు మనుషుల నుండి దేవతలు అవుతారు. మనుషుల నుండి దేవతలు అవ్వడానికి మీరు ఏళ్ళు అయ్యే అవసరం లేదమ్మా. ఒక 100 గంటల సేపు, ఈ 100 గంటల సేపు అంటే 3 నెలలు. 3 నెలలు భగవంతుని జ్ఞానాన్ని మీరు ఆలకించిందైతే మీ ఇంటి సంసారాల్లో ఉండే దుఃఖం వెళ్ళిపోతారు, మీకున్న కష్ట కార్పణ్యాలు దూరం అవుతాయి, మీ భవిష్యత్తు బాగా అవుతుంది, మీ ఇంట్లో ఉండే ఏదైతే ప్రతీకార భావనలో అవన్నీ దూరం అవుతాయి, కలహ క్లేశాలు తొలగిపోతాయి, సుఖశాంతులు వస్తాయి, మీ పిల్లలకి మంచి సంస్కారాన్ని ఇచ్చేటువంటి జ్ఞానం మీరు సంపాదించుకుంటారు. రేపటి రోజు మనం ఈ దేహాన్ని వదిలితే కూడా ఆత్మ తన డిపాజిట్ తీసుకుని ముందు జన్మకి వెళ్తాది, అక్కడ కూడా శాంతి సుఖంతో ఉంటుంది. ఈ రకంగా మీరందరూ కూడా మీ జీవితాన్ని ఒక్క రోజుతో సత్యనారాయణుని కథ వినేది కాదు, జీవితాంతం మన జీవితాన్నే సత్యనారాయణుని కథగా మార్చేటువంటి జ్ఞానాన్ని భగవంతుడు ఇస్తున్నాడు. కథ అనేది మరేమీ కాదు, జ్ఞానం. ఈ జ్ఞానం ద్వారా మన జీవితాన్ని మార్చుకునేదే ఈ సత్యనారాయణుని కథలో ఉండేటువంటి పరమార్థము. ఇదే మనందరి జీవితాన్ని మార్చేటువంటి సర్వశ్రేష్టమైన పురాణాలలో రచించినటువంటి శ్రీ సత్యనారాయణ స్వామి కథ. అందరూ చెప్పండి అమ్మా, ఓం శ్రీ సత్యనారాయణ స్వామి నమః. ఎంత మనము ఈ కథని వింటాము, ఆలకిచ్చిన వాళ్ళకి ఆలకిచ్చినంత ఫలం, చూసిన వాళ్ళకి చూసినంత ఫలం, చేసిన వాళ్ళకి చేసినంత ఫలము అంటారు. ఇక్కడ పరమాత్ముణ్ణి అర్థం చేసుకుంటారు, సత్యనారాయణుణ్ణి అర్థం చేసుకుంటారు, దేవదేవ మహాదేవుడు శివుణ్ణి అర్థం చేసుకుంటాడు. ఆ దేవదేవతలకు మహాదేవుడైన శివుడు ఆ నారాయణుడికి పరమ తండ్రి అయినటువంటి ఆ నిరాకారుణ్ణి తెలుసుకుంటారు. ఇద్దరినీ తెలుసుకుంటారు. ఈ సృష్టిలో ఎంతమంది ఉన్నారమ్మా? 33 కోట్ల దేవతలు ఉన్నారు, ఋషులు గురులు ఉన్నారు, మళ్ళీ ఇంకెవరు ఉన్నారో పరమాత్ముడు ఉన్నాడు. మనుషులకు అంతా కూడా ఈ ఋషులు మునులకు అంతా కూడా మఠాలు కట్టుకుంటారు, అవునా? ఇంకా దేవతలకంతా మందిరాలు కడతారు, అవునా? అయితే పరమాత్మునికి ఎలా గౌరవం ఇస్తారో ఒక చిన్న విషయం చెప్తానమ్మా. భగవంతుడు ఎంత ఒక నిస్వార్థమైన వాడు అని తెలుసుకుంటే ఎంత ఒక మన మనసు కరిగిపోతుంది అనమాట. మీ ఇంట్లో దేవతలకి ఎవరికన్నా రథం చేయాలంటే పీటలు పెట్టి పెడతారు కదా, నార్మల్గా చెప్తున్నాను. కానీ శివుడికి పీట కూడా ఇయ్యరు, అలానే భూమిపైనే పెట్టేస్తారు, అవునా? ఆ భూమికే పెట్టేసి భూమి ద్వారానే పూజలు అందించేస్తారు. మనకి ఎవరన్నా మన తెలిసిన బంధువులు మిత్రులు స్నేహితులు ఇంటికి వెళ్తాం, చేరెయ్యరు, చాపెయ్యరు, ఏదే ఒక చిన్న బెడ్షీట్ కూడా అయ్యారు, అలానే భూమిలో పెడితే మనం ఏమంటాం? నాకు మర్యాద మంచిగా ఇయ్యలేదు, నాకు వాల్యూ ఇయ్యలేదు అంటామా లేదా? ఇంకా దేవతలకి మనము మంచిగా గుళ్ళల్లో కూడా ఏం చేస్తాము? మంచి ఒక స్లాబులు వేసి దానిపైన పెడతాం. కానీ శివుడికి మాత్రం భూలోనే పెడతాం, భూమికి అలానే పెట్టేస్తాం న్యాచురల్ గా. అది కూడా పిల్లల నుండి తను ఏం చేయడో ఆశించడు. అందుకే శివుడు అంటే ఎవరో? నిస్వార్థుడు, నిష్కాముడు, నిరంజనుడు, నిరాకారుడు మరియు మృత్యుంజయుడు, సర్వలోకేశ్వరుడు. అటువంటి శివుడు మనందరికీ ఎలాంటి జ్ఞానాన్ని ఇస్తున్నారంటే, రోజు మన ఆత్మ నారాయణునిలో ఉండే గుణాలని మనలో ఎలా తీసుకోవాలా అనే జ్ఞానాన్ని ఇస్తున్నాడు. ఈ రకంగా మనందరికీ కూడా ఆ నిరాకార శివుడు, ఆ సత్యనారాయణ స్వామి ఎలా అవ్వాలా, ఆ స్వామిలో ఉన్న గుణాల గురించి చెప్తాడు. మీకు అందరికీ అడిగేది ఏంటంటే, సత్యనారాయణ స్వామి కథలో అన్ని పాత్రల గురించి చెప్పారా లేదా? ఎవరు? ఆ ఒక్క మహాముని గురించి, కట్టలు అమ్ముకునేవాడు, రాజు, బ్రాహ్మణుడు, వర్తకుడు, లీలావతి, కళావతి, రాజభటులు, రాజు, అందరిది కథలు చెప్పారు. కానీ సత్యనారాయణుని గురించే ఏమైనా చెప్పారా? ఆ సత్యనారాయణుని పాత్రను తెచ్చారా ఇక్కడ? యాలేదు. దీని అర్థం ఏంటి అంటే,
భగవంతుడు కూడా మనకు ఇక్కడ మన పాత్రలను సత్యనారాయణుని ఒక గుణాలని ఎలా ధారణ చెయ్యాలా అనేది కథలో చూపించారు. కానీ ఆ కథలో ఆ బ్రాహ్మణుని జీవితాన్ని, ఆ ఒక్క వర్తకుని ఒక వాడు వాయిదాలు వేసేది, మళ్ళీ కర్మల గురించి పట్టించుకోకుండా పోయేది, మళ్ళీ ఒక ప్రసాదాన్ని నిరాధారం తిరస్కారం చేసేది, అవి చూపించారు. మన జీవితంలోనూ భగవంతుడు ఇప్పుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. మీరందరూ కూడా ఆ జ్ఞాన ప్రసాదాన్ని తీసుకుని మీ జీవితాన్ని కూడా సత్యనారాయణుని లాంటి జీవితం మార్చుకోవాలి. నరుడు నారాయణి లాంటి అవ్వాలి అంటే ఈ జ్ఞానం తీసుకోవాలి. నారి లక్ష్మి లాంటి గుణాలని ధారణ చేయాలంటే తీసుకోవాలి. అప్పుడే ఈ సత్యనారాయణుని కథ విన్నదానికి నిజమైన 100% జన్మ జన్మలకి ఫలం. ఇది ఒక్కసారి మనం ఒక కోరిక కోసం చేస్తాం. కొంతమంది పెళ్ళే కాలేదంటే సత్యనారాయణ వ్రతం చేస్తారు. పెళ్ళి అయిపోయింది, వ్రతం చేశాను, అయిపోయింది అక్కడికి. ఇంకొంతమంది అనారోగ్యంలో ఉన్నప్పుడు అప్పుడు వ్రతం చేసి ఆరోగ్యం సరిపోయింది, అక్కడికక్కడ సరిపోయింది, సెటిల్మెంట్ అయిపోయింది. కానీ భగవంతుడు అంటాడు, ఎప్పుడో చేస్తే అలాంటి ఫలం దొరుకుతుంది. ఎల్లప్పుడూ మీకు ఆ ప్రాప్తి, ఆ సుఖము, ఆ శాంతి, ఆనందము, అన్ని రకాల సుఖ సంపదలు, ఐశ్వర్యాలు, భోగభాగ్యాలు, పిల్ల పాపలు అన్ని బాగా ఉండాలి అంటే మీరు ఆత్మ సంపాదనకు రోజు 1 గంట ఇవ్వాలి. మీరు కావాలంటే ఒక 3 నెలలు లేదా 21 రోజులన్నా వచ్చి భగవంతుడు జ్ఞానం డైరెక్ట్ గా చెప్తాడు కదా, ఎలా చెప్తాడు అని టెస్ట్ చేసే కన్నా మీరు 21 రోజులు వచ్చి వినండి. ఆ తర్వాత మీ జీవితంలో మార్పులు ఎలా వస్తాయో దాని ఫలితాన్ని మీరు చూస్తారు. ఇంకా చెప్పాలంటే ముఖ్యంగా ఇక కొద్దిసేపులో మనం ఆరతి టెంకాయలు కొట్టి ఆరతలు ఇస్తాం. ఇక్కడ ముఖ్యంగా మీకు ఇందాక జ్యోతుల గురించి మీకు అర్థమైపోయింది. రెండోది అగరబత్తులు వెలిగిస్తాం. అగరబత్తులు అంటే మన లోపల ఉండేటువంటి ఒక ఇంటిలో ప్రతి ఒక్కరి మనసుల్లో వచ్చే ఆలోచనలు శుద్ధంగా ఉండే పరిమళమే ఆ అగరబత్తులు. అక్కడ టెంకాయలు కొబ్బరికాయలు కొడతారు. భగవంతుడు ఏం చెప్తాడంటే, కొబ్బరికాయలు అయితే కొట్టేస్తారు, మీ లోపల ఉండే అహంకారం అనే కొబ్బరికాయ కొట్టండి. ఈ అహంకారాన్ని సమర్పించేందుకే కొబ్బరికాయని చూపిస్తారు. అలానే గంధం, తిలకం మరియు పుష్పం, కుంకం అని చూపిస్తారు. దీని అర్థం నేను ఆత్మని ఇక్కడ ఉన్నాను, నేను శాంత స్వరూపం అన్నందుకే గంధం పెడతారు. నేను ఆత్మ శక్తి స్వరూపం అని అనడానికే కుంకం పెడతారు. నేను ఆత్మ పవిత్ర స్వరూపము అనుకోవడానికే అక్కడ ఏం పెడతారు, విభూది పెడతారు. నేను ఆత్మ స్నేహ స్వరూపం అనుకోవడానికే పసుపులు పెడతారు. నేను ఆత్మ ఒక దివ్య గుణాల రూపం అనేందుకే పుష్పాలని తల్లో పెట్టుకుంటారు, మళ్ళీ చెవులో పెట్టుకుంటారు, జోబుల్లో పెట్టుకుంటారు. మన లోపల ఉండే గుణాలని మార్చుకోవడానికే అక్కడ ఫలాలు, పుష్పాలు, అక్కడ ఆరతులు అన్ని ఇస్తారు. భగవంతునికి మనము ఒక దృఢ సంకల్పం అనేటువంటి అగ్నితో పాటు మనం భగవంతునికి అన్ని సమర్పించేందుకు, భగవంతుడా నేను నీకు అన్ని రకాల కూడా గుణాలని నాలో మార్చుకోవడానికి ఈ ఒకరోజు వ్రతం ఎలా చేశామో అదే రకంగా రోజు జ్ఞానమిని చేస్తానని శుభ సంకల్పం చేసేందుకే మనము ఆర్తినిస్తాము. ఆ తర్వాత మంగళార్తి ఇచ్చి ఆ తీర్థ ప్రసాదాలను అందుకొని మన జీవితంలో ఒక పరివర్తన తీసుకుని వస్తాము అనే శుభ సంకల్పం చేసేటువంటి వ్రతమే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము. అందరూ చెప్పండి, ఓం శ్రీ సత్యనారాయణ స్వామి నమః. ఇప్పుడు ఆఖరికి మనం అందరూ కూడా ఇక్కడ పూలు ఇచ్చేయండి. అందరికి ఒక పూలు అందరి చేతికి ఇచ్చేయండి. ఫాస్ట్ గా 2-3 వెళ్ళాలి, ఒక్కొక్కరే అంటే లేట్ అవుతుంది. ఒక 2-3 అందరికి ఒక్కొక్క పువ్వు ఇచ్చేయండి. మీరు రండి, ఈ అక్క వస్తారు, మీరు 3 ఇచ్చేయండి. ఒక్కొక్క పువ్వు ఇచ్చేయండి అందరికి. అలానే పెట్టుకుని ఉండండి. ఒక శుభ సంకల్పం చేయిద్దాము. ఆ తర్వాత ఆర్తిచ్చి కొబ్బరికాయలు కొట్టి మీరు అందరూ అర్పించి దేవుడి ప్రసాదాన్ని తీసుకుంటారు. అందరికీ సంతోషం అయిందా? అర్థమైందా? అందరికీ కూడా సత్యనారాయణ కథ అంటే ఏమిటి అని ఒక ప్రసాదం తీసుకోవాలమ్మా అందరూ. మధురత, నమ్రత, ఆ ప్రసాదంతోనే మన సంబంధాలు విడిపోకుండా 100 సంవత్సరాలు కూడా భార్యాభర్త కలిసి ఉంటారు. 100 సంవత్సరాలు అత్తామామలు ఒకే ఇంట్లో ఉంటారు. 100 సంవత్సరాలు కూడా సంస్కారాలు పిల్లలకి మంచిది ఇవ్వగలుగుతాం. లేకపోతే అంత ఫ్యాన్సీ టైప్ జీవితం అయిపోతుంది. అవునా? ఇలా ఉంటుంది. మీరు పెట్టుకొని ఉన్నారు కదా, మీరు ఆల్రెడీ పెట్టుకొని ఉన్నారు. శుభ సంకల్పం అయినాక నేను చెప్తాను, అప్పుడు చేద్దాం. ఓకే, మీరు పెట్టుకున్నారా? నాకు ఇవ్వండి, అక్కకి ఇవ్వండి. అందరూ పూలు పెట్టుకోండి. ఒక పువ్వు పెట్టుకోండి. అందరూ ఒక పువ్వు చేతిలో పెట్టుకుని నమస్కారం టైప్ లో ఇలా కూర్చోనండి, స్ట్రైట్ గా కూర్చుని ఉండండి. ఒక శుభ సంకల్పం చేద్దాము. మీరందరూ కూడా
ఇంతవరకు ఉత్తి కథ నిన్నున్నారు, ఇప్పుడు ఆధ్యాత్మిక రహస్యాన్ని కూడా కథతో పాటు విన్నారు, జీవితానికి కావలసిన శిక్షణం కూడా విన్నారన్నమాట. సో అందరూ కూడా ఒక్కొక్క పువ్వు పెట్టుకొని మీరు పెట్టుకొని కూర్చునేయండి అమ్మా. అక్కయ్యలంతా పెట్టుకున్నారా? కూర్చునేయండి, శుభ సంకల్పం చేద్దాం. ఎవరు లేయద్దు, ఇవ్వండి, ఎవరికి దొరకలేదో పువ్వు ఇవ్వండి. కథ అంటే సైలెన్స్ గా ఇంటేనే దాని ఆనందం. వేరేవన్నీ పెట్టుకున్నాం జోలికి అంటే ఆ కథ ఫలం దొరకదు. మొబైల్ ఫోన్స్ ని కథలో త్యాపుడు, అప్పుడే మనకి మైండ్ భగవంతుడితో వెళతారు. అవునా కదా? చెప్పింది నిజమే కదా? లేకపోతే ఏమవుతుంది, ఏదో ఒక కాల్ వస్తుంది, లేచిపోతాం. ఇవన్నీ ఇప్పుడు లేటెస్ట్ అయిపోయింది 20 ఏళ్ల నుంచి. దీని ముందు ఏ మొబైల్స్ ఉండేదమ్మా? ఏముండేది? మనకు భగవంతుడు కావాలా, మొబైల్ కావాలా అంటే ఎవరు దేనికి ఓటేస్తారమ్మా మీరు చెప్పండి? మొబైల్ కావాలా? సో అందరూ కూడా చాలా మంచి ఒక సంకల్పం చేద్దాం. కూర్చోండి అక్క, మీరు కూర్చోండి. మీ అందరినీ కూడా ఇంత సంతోషం చెయ్యాలా అని తపన పడి అందరినీ కూడా ఈ రకంగా ఎలా అన్నా ఇక్కడ కూర్చోపెట్టి మీకు ఈ కథను వినిపించాలని మన అనంత లక్ష్మి అక్కయ్య చాలా పాపం శ్రమ తీసుకున్నారు. ఒకటే చాలా శ్రమ చేశారు. అందరూ చప్పట్లు కొట్టండి ఒకసారి. అక్కయ్యకి ఏంటంటే మామూలుగా అందరూ సత్యనారాయణ కథ తినేస్తారు. అక్కయ్య అక్కడ మనం షాబాద్ లో చేసాం, అక్కడ షాబాద్ అక్కయ్య కూడా వచ్చారు. అక్కడ చేసిన దానికి మైక్ పెట్టి మరీ ఊరంతా వినిపించింది కథ. చాలా మందికి అర్థమైపోయింది సత్యనారాయణ అంటే ఏంటి అని. సో అక్కయ్యకి మా ఊర్లో వాళ్ళకు కూడా ఈ సంతోషం కలిగించాలి, మా ఊర్లో ఉన్న వాళ్ళు మా ఇంటి వాళ్ళకు కూడా సుఖము, శాంతి, ఆరోగ్యము, భాగ్యము కలిగే జ్ఞానం భగవంతుడి నుంచి ప్రాప్తి కావాలని మరీ పాపం నిన్నటి నుంచి శ్రమ తీసుకుని మీ ఇంటింటికి వచ్చి పిలిచారు కదా అక్కయ్య. ఫోన్లు చేస్తుంటారు, పిలుస్తుంటారు, ఒక్కరే అంతా ఆటోలో వేసుకొచ్చి పెట్టారు. అదే శుభ సంకల్పం. మీరందరూ పొందిన భాగ్యమో అక్కడికి కూడా షేర్ వెళ్ళిపోయింది ఈరోజు. అందరూ కూడా కళ్ళు మూసుకోండి, నేను చెప్పిస్తూ పోతాను. అన్నయ్య పువ్వు పెట్టుకొని కూర్చోవాలి, ఎప్పుడు నిల్చుకొని కథ తినకూడదు, కూర్చోవాలి. కథ అంటే కూర్చునేది, నిల్చుకోకూడదు. అందరూ కూడా కళ్ళు మూసుకొని నాతో పాటు చెప్పాలి. హే పరమపిత, హే సర్వశక్తివంత, హే విశ్వపిత, హే రాజరాజేశ్వర, జ్ఞాన గంగాధిరా, పరమపిత, ఈరోజు నేను సత్యమైన సత్యనారాయణుని కథ విని నా లోపల నిజమైన జ్ఞానమేదని అర్థం చేసుకున్నాను. హే పరమాత్మ, మీరు సృష్టికొచ్చి మనుషులని దేవతలుగా మార్చే జ్ఞానం ఇస్తున్నారు. నరుడు నారాయణుడిలాగా, నారి శ్రీలక్ష్మి లాగా అయ్యేటువంటి జ్ఞానాన్ని మీరు ఇస్తున్నారు. స్వామి, ఇంతవరకు నేను కేవలం కథను మాత్రం విన్నాను. ఈరోజు కథతో పాటు జీవితానికి కావలసిన శిక్షణను, పరమార్థాన్ని పొందాను. ఇప్పుడు ఈరోజు దృఢ సంకల్పం చేస్తున్నాను, నా ఆత్మ కోసం నేను కూడా ప్రతిరోజు వీలైనంత వరకు జ్ఞానాన్ని వింటాను. జ్ఞానంతో పుణ్యాన్ని సంపాదిస్తాను. వారసుణ్ణి నేను రెడీ చేసుకుంటాను. నా భవిష్యత్తు జన్మకు కావలసిన పుణ్యాన్ని సంపాదిస్తాను. ఇంట్లో ఉండే పిల్లలు, భర్త, భార్య, అత్తమామలు, అమ్మ నాన్నలు అందరికీ సంస్కారం మంచిది నేర్చుకునేలాగా నా సంస్కారాన్ని మంచిగా మార్చుకుంటా. హే పరమాత్ముడా, యోగేశ్వరుడా, ఈ కథ ద్వారా నా లోపల ఉండే జ్ఞానజ్యోతి వెలిగింది.
నేను చాలా చాలా సంతోషాన్ని ఆనందాన్ని అనుభూతి చేస్తున్నాను. మీరు నాకు ఈ సౌభాగ్యాన్ని కలిగించినందుకు హృదయం నుండి మీకు నేను ధన్యవాదాలను తెలియచేసుకుంటున్నాను. భగవంతుడా, నా హృదయం నుండి మీకు కోటి కోటి ధన్యవాదాలు, ధన్యవాదాలు, ధన్యవాదాలు. ఏ భగవంతా, నీకు ధన్యవాదాలు. అలానే సైలెంట్ గా ఒక్క నిమిషం పరమాత్మునికి థ్యాంక్స్ చెప్తూ మనసుకు శాంతి, మనసంతా ప్రశాంతంగా ఉంది, ఖుషీగా ఉంది, ఆనందంగా ఉంది. భగవంతుని జ్ఞానము నా ఆత్మను పరిపాలన చేస్తూ సృష్టిలో ఉండే అన్ని ఆత్మలు కూడా భగవంతుని శాంతిని పొందాలి, సత్యనారాయణని కథ వినాలి. ఈ చేవలలో ఉండే అన్ని ఆత్మలకి భగవంతుడి జ్ఞానం ప్రాప్తి కావాలి. ఈ శుభ సంకల్పం చేస్తూ అందరూ 3 సార్లు నాతో చెప్పండి. సర్వే జనాః సుఖినో భవంతు, 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 సర్వే జనాః సుఖినో భవంతు. అందరూ కూడా ఓంకారం చేయండి 7 సార్లు నాతో కలిసి గట్టిగా. ఓ